నందిగామ నియోజకవర్గంలో వైసీపీ నుంచి మణితో జగన్మోహన్ రావు, టీడీపీ నుంచి ఇప్పుడు తంగిరాల సోమ్య పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఎవరు గెలిస్తే మీరు నందిగామ అభివృద్ధి చెందుతుందని మీరు అనుకుంటున్నారు? అబ్జల్యూట్లీ నందిగామలో ఖచ్చితంగా ఏ డౌటు లేకుండా మొండితో జగన్మోహన్ రావు గారే వస్తారు. నందిగామ ఒకటే కాదు, మొత్తం స్టేట్ మొత్తం ఖచ్చితంగా మన వైసీపీనే ఖచ్చితంగా వచ్చింది. ఎందుకంటే 15 ఏళ్ళు సీఎంగా ఉన్న వాళ్ళే ఏమీ చేయనప్పుడు మేము వస్తాం అని పోటీ పడుతుంటే ఒక 5 ఏళ్లలో అభివృద్ధి అంటే ఇది పేదల కోసం మేము ఇంత చెయ్యగలం అని చూపించిన వాళ్ళు వైనాట్ 175 అనడం తప్పు లేదు కదా. ఏమి చేయని వాళ్ళు మేము వస్తామని కాలాలు ఎగలేస్తున్నారు. మరి ఇంత చేసిన ఆయన నేను 175కి 175 వస్తాయి అని చెప్పడంలో తప్పులేదు కదా. పేద ప్రజల కోసం ఇంత అలా చేసిన సీఎంలు ఎవరు లేరు. అదే కాదు, చాలా సినిమాల్లో మనం కొన్ని డైలాగ్స్ చూస్తాం, పిల్లలకు ఓట్లేదు కదా అందుకే వాళ్ళకి ఏం చేయట్లేదు అని చాలామంది సినిమాల్లో చెప్పారు. కానీ ఓట్లేని పిల్లల కోసం కూడా నాడు నేడు ప్రోగ్రామ్స్, వాళ్ళ కోసం స్కూల్ బుక్స్, వాళ్ళ కోసం స్కూల్ ఎన్నడూ లేని విధంగా అసలు అంతలా చేసిన ఆయన ఎవరూ లేరు. మరి ఇంతలా చేసినప్పుడు వాళ్ళ తల్లులు కూడా ఆలోచిస్తారు కదా, ఒకప్పుడు స్కూల్స్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియం అనేది ఒకప్పుడు ఏంటి డబ్బున్న వాళ్ళ కోసమే పుట్టింది అనేలా ఉండేవి. కానీ ఇప్పుడు పేద ప్రజలు కూడా చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం అనేది డెవలప్మెంట్ చేశారు. అసలు మేము చదువుకునే టైంలో అలాంటి ఇంగ్లీష్ మీడియంస్ మేము ఎప్పుడు చూడలేదు, అసలు అంతలా తెలియదు కూడా. కానీ ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం అనేది పేద ప్రజల దాకా వెళ్ళింది. దానికి కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. అట్లాంటి ఆయన, అంత మంచి చేసిన ఆయన ఎవరు మర్చిపోతారు? ఎవరు మర్చిపోరు. మనం ఎవరైనా కొంచెం హెల్ప్ చేస్తేనే చాలా గుర్తుపెట్టుకుంటాం. అట్లాంటిది ఆయన అంత హెల్ప్ చేశారు, ఎవరు మర్చిపోతారు? ఎవరు మర్చిపోరు. నందిగామ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరిగిందంటారు 5 ఏళ్ళు చూసి? నందిగామలో ఇంతకు ముందు ఎప్పుడు లేని విధంగా మొత్తం రోడ్లు వచ్చాయి. అట్లానే జనాలకి కావాల్సినవన్నీ వచ్చినాయి. ఇళ్ల స్థలాలు కానీ మొత్తం ప్రతిదీ డెవలప్మెంట్ అనేది జరిగింది. ఇంకా ఇక ముందు 100 పడకల హాస్పిటల్కి శంకుస్థాపనలు చేశారు, కేంద్ర విశ్వవిద్యాలయం పెట్టారు. అన్ని చేసిన ఆయన ఇంకెందుకు గెలవకుండా ఉంటారండి? ఇంకా ఫ్యూచర్లో కూడా వాళ్ళు ఇంకా ఎక్కువ చేస్తారు. 5 ఏళ్లలో ఇంత చేశారంటే ఇంకో 5 ఏళ్ళు ఉంటే ఇంకా ఎంతో డెవలప్మెంట్ చేస్తారు. ఆయన మారుతీరు కానీ పనితీరు కానీ అంటే మణితో జగన్మోహన్ రావు గారు సమస్య ఉందని వెళ్తే ఎలా రిసీవ్ చేసుకుంటారు? ఆయన చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. ఎవరినైనా ఫస్ట్ వచ్చి కూర్చోబెట్టి ఏంటమ్మా మీ సమస్య అని చెప్పి అడుగుతారు. అడిగి వాళ్ళకి ఉన్న సమస్యని వెంటనే తీరుస్తారు. తీర్చగలిగేది ఖచ్చితంగా 99.9% ఖచ్చితంగా తీరుస్తారు. అంటే మీరు 5 ఏళ్లలో జగన్మోహన్ రావు గారు ఎక్కువ సార్లు మీ ఊరికి వచ్చారంటారా, లేకపోతే తంగిరాల సోమ్య గారు మీ మధ్యకు వచ్చారు? నేను ఎప్పుడు అసలు ఆవిడ దగ్గర నుంచి కూడా చూడలేదు. అసలు ఆవిడ వచ్చిందని కూడా మాకు ఎప్పుడు తెలియదు. ఈయన వచ్చిన కానుంచి చాలా సార్లు వచ్చారు, మా ఊరు చాలా సార్లు వచ్చారు. ప్రజలతో చాలా బాగా మమేకమయ్యారనమాట. ఎట్లాంటి ఆయన ఇంటింటికి చాలా సిద్ధం ప్రోగ్రాం అప్పుడు, గడప గడప ప్రోగ్రాం అప్పుడు ప్రతి ఇంటిని టచ్ చేసాం. మేము కూడా ఆయనతో పాటు మేము కూడా తిరిగాము. మేము వాలంటీర్స్, మేము జగన్ గారికి గెలవాలని చెప్పి మేము రిజైన్ చేసాం. మొత్తం 48 మెంబర్ వాలంటీర్స్ మొత్తం రిజైన్ చేసేసాం ఆయన కోసం తిరగాలని చెప్పి. అంటారు అంత అభిమానం జగన్ అంటే? మంచి చేశారు కదా. అభిమానం కావాలంటే ఎవరైనా ఒక హీరోకి ఎందుకు అభిమానం అవుతాం? హీరో సినిమాలో బాగా చేస్తున్నాడని వాళ్ళు బయట ఎట్లా ఉంటారో తెలీదు. మరి ఈయన రియల్ హీరో కదా, రియల్ హీరోకే మనం అంత అలా చేస్తున్నామే, రియల్ హీరోకి అంతలా చేయమా ఏంటి? అందుకని వైసీపీ నుంచి మణితో జగన్మోహన్ రావు గారు, టీడీపీ నుంచి తంగిరాల స్వామి, ఎవరికి వెళ్తే బాగుంటుంది? జగన్ గారికి వెళ్తే బాగుంటుంది. జగన్ గారికి వెళ్తే ఎందుకని? ఎందుకంటే మా ఇద్దరు అన్నదమ్ములు కలిసి మంచి పనులు చేస్తున్నారు, మంచిగా మాట్లాడటం వచ్చు, అందరినీ అన్ని కులాలను కలుపుకోవటం వాళ్ళకి తెలుసు. అన్ని కులాలను కలుపుకోవటం ఏమో తెలియదు. ఒక కమ్మూరిని కలుపుకుంటుంది కాబట్టి వేరే కులం వాళ్ళ దగ్గర రానియదు. అందుకని జగన్మోహన్ గారు, అరుణ్ గారు అన్ని కులాలని, ఎస్సీ ఎస్టీ వాళ్ళ బీసీలని మొత్తాన్ని వాళ్ళకి కలుపుకోవటం, వాళ్ళతో ఎవరితో ఎట్లా మాట్లాడాలి అనేది కూడా వాళ్ళకి బాగా తెలుసు కాబట్టి వాళ్ళే రావాలని కోరుకుంటున్నాం. చేశారు, రోడ్లు అభివృద్ధి చేశారు, సంక్షేమ పథకాలు అన్నీ ఇచ్చారు, మరి 18,000 ఇచ్చారు, పిల్లలకు అమ్మఒడి ఇచ్చారు. అసలు తెలుగుదేశంలో చేయని పనులన్నీ వీళ్ళు చేసి చూపించారు. వారంటీలను పెట్టారు. వారంటీ ఇవాళ ముసలోళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో పోయి కూర్చొని డబ్బులు తెచ్చుకోవడానికి బ్యాంకుల కాడికి పోయి వాళ్ళ అకౌంట్లు లేని వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ అన్ని ఇబ్బందులన్నీ తీర్చినట్టేగా. ఇంటికి పోయి వాళ్ళు పండుకున్న వాళ్ళు లేవతానికి పోయి తలుపు కొట్టి జగన్మోహన్ గారు డబ్బులు ఇప్పిస్తాడు.
వాళ్ళు ముసలోళ్ళు సేవ్ అయ్యారు. ఇవాళ పోయి ఎండాకాలం నాడు డబ్బులు తెచ్చుకొని ఒకళ్ళు వడదెబ్బ తగిలి అన్ని తెచ్చి బ్యాంకుల కాడికి పోయి కూర్చొని ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బందులు లేకుండా జగన్ గారు చేసిండు కాబట్టి జగన్ గారు పై ప్రభుత్వం రావాలి, కింద ఈ జగన్ గారు రావాలని మేము కోరుకుంటున్నాం. అమ్మఒడి వస్తుంది, ఇల్లు వచ్చింది, అంతా ఇల్లు వచ్చింది, రేషన్ కార్డు బాగానే నడుస్తుంది. ఇక్కడ వైసీపీ నుంచి మణుతావు జగన్మోహన్ రావు, టీడీపీ నుంచి తంగిరాల స్వామి, ఇక్కడ ఎవరు గెలుస్తామంటారు? మొండితో గెలిస్తేనే బాగుంటుంది మాకు. ఇదివరకు ఆయనకే గెలిచింది, బాగానే చేశారు. వెళ్ళి ఏమన్నా అడిగితే పాపం బాగానే చేస్తారు, బాగానే చేస్తారు. టీడీపీ నుంచి జగన్మోహన్ రావు గారు, టీడీపీ నుంచి తంగిరాల స్వామి, ఎవరు గెలుస్తారు? మాకు తెలిసినంత వరకు మాకు జగన్మోహన్ గారే గెలుస్తారు. మణితో జగన్మోహన్ రావు ఆయన గారు అంటే కులంప వ్యక్తిగతం కాదు కానీ చేసిన ప్రభుత్వంలో అమలు చేసిన ప్రతి పని చేశాడు, ప్రతి పని మాట్లాడింది నిలబెట్టుకున్నాడు. ఆయన సీఎం గారు వాగ్దానం ప్రకారం చేశారు. వాలంటీర్ల వ్యవస్థ బాగుంది, అమ్మఒడి బాగుంది, అన్నీ అనుకొని చేశాడు కాబట్టి మళ్ళీ మాకు అదే కావాలి. రాజ్యాంగం ప్రకారం సృష్టించిన మగోడు అంటూ ఉంటే సీఎం జగన్ గారే. అది మళ్ళీ మాకు ఈ ప్రభుత్వమే రావాలి. మా నందిగాం నియోజకవర్గంలో మణితో జగన్మోహన్ గారు మార్చి మెజార్టీతో వస్తారని మేము అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చాలా చేశారు. నందిగామలో చాలా కొన్ని చేయలేని పనులు చేశారు. రోడ్లే కానీ ఏయైనా విస్తరణ ఏ పని ఇది చేయలేదు అనుకోవటాలి. గతంలో 10 సంవత్సరాలు తెలుగుదేశం వాళ్ళు చేసినా కానీ అప్పటికిప్పుడు చూసుకోమానండి, చూసుకొని చేసుకునేదాన్ని బట్టి మాకు ఆ నాయకుడే కావాలి. మేము అదే కోరుకుంటాం. ఆయన పని ఏమైనా వెళ్తే చేస్తారా? అసలు వెళ్ళిన మనిషిని మర్యాదగా పలకరించి కూర్చోబెట్టినారంటే మా ఎమ్మెల్యే గారి తర్వాత. సోమ్య గారి ఇంటికి వెళ్తే ఆమె ఏ కాడికి కమ్మోరకు దాసోహం తప్ప లేబర్ను అర్థమించగల లేబర్ను అభిమానించలేదు ఆమె. అందుకే ఆమెలో వచ్చిన తప్పు. గెలిచిపోయి మన అనేది తెలియదు. ఆమె ఎవరికైనా వెళ్తే ఆ నాయకుడిని తెచ్చుకోండి అనిద్ది. అది ఆమె నాయకులతో చేసి వీళ్ళేమో నాయకులతో పనులు తెలియనోడికి రామ్మా అని పలకరిస్తారు. జగన్మోహన్ రావు గారు, టీడీపీ నుంచి తంగిరాల స్వామి, ఎవరు గెలిస్తే బాగుంటుంది? జగన్మోహన్ రావు గారే గెలవాలా భారీ మెజార్టీతో. మా అంతే చేసిండు, చేసిండు సౌకర్యం చేసిండు అని చెబుతున్నాం మేము. మాకు అన్ని సౌకర్యం చేసిండు. జగన్ అన్న వచ్చాక మాకు అన్ని మంచిగా జరిగింది. అమ్మఒడి వేసిండు, 18 ఏళ్ళు వేసిండు, మా అన్ని మాకు సౌకర్యాలు ఉన్నాయి. జగన్మోహన్ రావు గారు తంగిరాల స్వామి పంట పడకల హాస్పిటల్ కట్టించిండు, బాగానే చేశారు పనులు. 5 సంవత్సరాల్లో బాగానే పనులు చేశారు. మరి ఇక్కడ ఏం పనులు జరగలేదు జరిగినాయి. మరి తంగిరాల స్వామి సోమ్య గారు మాకేం జరగలే. 10 సంవత్సరాలు వాళ్ళు వెళ్ళినా కూడా మాకు అసలు ఏం లభ్య పొందారు వాళ్ళ గురించి. మాకు జగన్ గారు వచ్చాక అన్ని మంచి జరిగింది. ఆమెను మారుతీరు ఎలా ఉంటుంది అంటారు? ఇప్పుడు జగన్మోహన్ రావు గారు మారుతీరు జగన్మోహన్ రావు గారిదే మాట బాగుంటుంది. సమస్యలు చేస్తాడు. ఎమ్మెల్సీ గారు చేస్తాడు, ఈయన ఇద్దరు చేస్తారు. సీఎం ఇంకా జగన్. మరి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు వీళ్ళంతా వేస్ట్. వైసీపీ నుంచి మణితో జగన్మోహన్ రావు, టీడీపీ నుంచి తంగిరాల స్వామి పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఎవరు గెలుస్తా బాగుంటుంది? డాక్టర్ గ్యారెంటీ గెలుతుంది. అదేంత ఇప్పుడు జగన్ అన్న అంత తప్పు చేస్తే పాపం నిజంగానే అనుకోవచ్చు. మొన్న ఒక్కసారి డబ్బులు ఇవ్వకపోతే జనం ఎట్లా వచ్చారు బ్యాంకులు కాడికి, ముసలోళ్ళు ముత్తకోళ్ళు ఈ ఎండకి. అదే కనుక వాలంటీర్లు ఇస్తే ఎంత బాగుండేది. ఇంటికి గుడ్డోళ్ళు, కుంటోళ్ళకి, ముసలోళ్ళకి, లెగనోళ్ళకి కూడా ఏలు పెట్టించిపోతున్నారు. మరి ఇప్పుడు ఎట్ట మరి చెప్పు, ఎంత బాధపడ్డారు జనం. కొంతమందికి ఈయన కూడా వేయలే, కొంతమందికి ముసలోళ్ళు తిరుగుతున్నారు అర్థంగా. పాపం మరి 3000 పోయిందంటే బాధేగా. మరి అట్నే జగన్ అనేది గెలుస్తుంది, గ్యారెంటీకి గెలుస్తుంది. ఇక్కడ పనులు చేశారమ్మా ఏరియాలో. పల్లెటూరులో ఇళ్ళు ఇచ్చారు, మరి 45 సంవత్సరాల డబ్బులు ఇచ్చారు పిల్లలకి. ఈ రోడ్లు కానీ ఇవన్నీ జగనే. ఇప్పుడు జగనే వేయించింది గ్యారెంటీ. అవన్నీ జగనే. ఆ బొమ్మ వేయించింది, ఎన్ని రోడ్లు ఎన్ని చేసింది జగనే. జగన్మోహన్ రావు గారిది బాగుంటుంది. ఆయన పులి కడుపులో పులి పుట్టిన బాగానే ఉంటుంది. గ్యారెంటీ జరిగిద్ది. అది నిజం, రియల్ చెబుతున్నా. మళ్ళీ తర్వాత అయినా గెలిచాకైనా ఆంటీ నువ్వు అన్నమాట గ్యారెంటీ అని అనుకోతే అప్పుడు అడుగు. మరి ఇప్పుడు జనసేన, టీడీపీ, ఈ కాంగ్రెస్ కూడా గెలలేదు. ఎయ్యి గెలవో జగన్ గెలుతుడు గ్యారెంటీ. అట్లాంటి వెళ్ళాడు కదా. చిన్నపిల్లగాళ్ళు ఏం తెలియదు. ఒకప్పటి నుంచి చూసిన పరిపాలన వేరు, ఇప్పుడు చూసిన పరిపాలన వేరు అన్నమాట. అది నందిగామకు 100కి 100 మొండితో ఒక జగన్మోహన్ రావు గెలవటం గ్యారెంటీ. గెలవటం గ్యారెంటీ. ఫుల్ మెజారిటీతో గెలుస్తారు. అంటే ఇక్కడ ఎలాంటి డబ్బులు జరిగిందంట ఇక్కడ ఇదేళ్ళలో? త్వరగా అది గాంధీ సెంటర్ ఒకసారి వెళ్ళాడు చూడండి. అంత ముందులా లేదనమాట. డబుల్ రోడ్ అనమాట అది.
అలా చేసిన వాళ్ళు లేడు అంతకుముందు, దాన్ని టచ్ చేసే మగవాడు లేడు అంతకుముందు. ఏ లెక్కకు ఆ లెక్కకు పెట్టుకున్నారు. మహానుభావులది అందరే మంచి మంచి వాళ్ళు, గొప్ప వాళ్ళు మొత్తం ఒక పక్కన పెట్టుకున్నారు. గాంధీ గారిని జాతిపిత కాబట్టి గౌరవించి ఒక ప్రధానమైన స్థానం గాంధీ సెంటర్కి ఇచ్చారు. తంగిరాల సోమ్య కూడా మరో ఛాన్స్ లేదన్న, అవకాశం లేదు. ఇప్పుడు ఆల్రెడీ చూశారు కదా, ఆమె చేతుల్లో ఉండదు పరిపాలన, పరిపాలించేది ఆమె కాదు. సామంతరాజులని కొంతమంది ఉన్నారు, వాళ్ళు పరిపాలిస్తారనమాట. ఇక్కడ మణితోని జగన్మోహన్ రెడ్డి ఏమైనా అభివృద్ధి పనులు చేశారు? చాలా చేశాడు అభివృద్ధి పనులు. అసలు 25 ఏళ్ళుగా కట్టబెట్టిన తెలుగుదేశానికి ఇక్కడ నందిగామ నియోజకవర్గాన్ని ఏమీ జరగని పనులు 5 సంవత్సరాలు ఇలా చాలా చేశాడు, చాలా చూపించాడు మాకు. ఇక్కడ 100 పడకల హాస్పిటల్ కానివ్వండి, రైతు భరోసా కేంద్రాలు కానివ్వండి, మరి స్కూల్స్లో మార్పులు కానివ్వండి, డ్రైనేజీ వ్యవస్థ కానివ్వండి, రోడ్లు కానివ్వండి, లైటింగ్ కానివ్వండి, స్ట్రీట్ లైట్లు కానివ్వండి, వాటర్ సంబంధించిన విషయాలు కానివ్వండి, ఎన్నో మార్పులు చేశాడు. ఎన్నో సీఎం రోడ్డు ఉంది, బ్రహ్మాండంగా చేశాడు. రోడ్లు మొత్తం కూడాను గాంధీ సెంటర్ చూడండి, ఇలా ఏనాడు కూడాను ఇన్ని సంవత్సరాలు 77 సంవత్సరాలు స్వతంత్ర భారతదేశంలో ఇంతవరకు జాతీయ పతాకం ఈ సెంటర్లో ఇంతవరకు ఆగదు. ఈ రోజు ఉండే జాతీయ పతాకం ఉంది. లిమ్కా బుక్కుల్లో పెట్టినటువంటి గాంధీ గారి విగ్రహాన్ని పెట్టాడు, కొన్ని లక్షల రూపాయలు అయ్యేటువంటి విగ్రహాన్ని. వాళ్ళకు రుచించట్లేదు. ఈ రోజు సామాన్యుడు కూడా చాలా సంతోషంగా ఉన్నాడు. జగన్మోహన్ రావు గారి వల్లనే కావచ్చు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి వల్లనే కావచ్చు, ఏదైనా కానీ వైసీపీ ప్రభుత్వం వల్ల చాలా జనం చాలా భరోసాగా చాలా హాయిగా ఉన్నారు. నిన్న మనకు చూస్తే ఏం జరిగిందండి, ఎంత ఎండల్లో అవాతాతలు పెన్షన్ తీసుకోవడానికి ఎంత బాధపడుతున్నారు. అది వాస్తవంగా మరి మీరు ఇప్పుడు పీడీటీవీ తీసుకొని తిరుగుతున్నారు, మీరు అందరికీ తెలిసింది ఎంతమంది చనిపోయారు. నిన్నటితోటి 56 మంది చనిపోయారు. 56 ప్రాణాలు ఎవరి వలన పోయినాయి. ఒక్క పెన్షన్ ఇచ్చినంత దానికి పోయినంత మాత్రం, వాలంటీర్ చెప్పినంత మాత్రానికే వీళ్ళు ఆయనకి వేయమంటే ఓటు వేస్తారా? వాళ్ళ బ్లంట్గా వాళ్ళ మనసులో పడిపోయి ఉంది, వాళ్ళు వేస్తారు అంతవరకు. ఇంకా కొంతమంది ఏమన్నారంటే సంక్షేమం ఉంది, అభివృద్ధి లేదు. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే సంక్షేమము, అభివృద్ధి అనేటువంటి దాన్ని నేను కూడా మాట్లాడతా. అసలు అభివృద్ధి అంటే దానికి డెఫినేషన్ కావాలి, మీనింగ్ కావాలా. అభివృద్ధి అంటే దేన్ని మనం అభివృద్ధి అంటాము? ఇలా ఎప్పుడూ లేనటువంటిది ఈరోజు జూనియర్ కాలేజీ లేడీస్కి ఆడపిల్లలకు వచ్చేసి ఇక్కడ లేనటువంటి జూనియర్ కాలేజీ ఈ రోజున ఇక్కడ జడ్పీహెచ్ స్కూల్లో ఒక వింగ్ తీసుకొని ఒక రూమ్లో జూనియర్ కాలేజీ పెట్టారు. అది అభివృద్ధి కాదా? ఒకప్పుడు ఇక్కడ లేనటువంటి 100 పడకల హాస్పిటల్ ఇక్కడికి వచ్చింది, రన్నింగ్ అవుతుంది. అంటే రన్నింగ్ అంటే కట్టుబడిలో ఉంది, ఇంకా మొదలు కాలేదు. అది అభివృద్ధి కాదా? మరి ఉమా కాలనీ, రమణ కాలనీలో ఒక పెద్ద హాస్పిటల్ కూడా కట్టారు. అది అభివృద్ధి కాదా? అభివృద్ధి అంటే ఏంటి? ఆ తర్వాత ఇక స్టేట్ వైడ్గా చూసుకుంటే ఇలా రామాయపట్నం పోర్టులు కానివ్వండి, కియా ఫ్యాక్టరీలు కానివ్వండి, మరి ఫ్యాక్టరీలు కానివ్వండి, ఇన్ని వచ్చిన ఈ అభివృద్ధి కాదా? ఒకప్పుడు మనకు ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు 4 అయితే ఈరోజు 17 వచ్చిన మెడికల్ కాలేజీ. ఇది అభివృద్ధి కాదా? దేని అంటారు అభివృద్ధి కాలేదు? అభివృద్ధి అంటే ఏం అభివృద్ధి కావాలా? వాళ్ళు తీసుకున్న 58 ఎకరాల్లో బిల్డింగులు కట్టేసుకొని ఎవడో వాళ్ళు సంపాదించుకున్న అన్ని కనుక ఇచ్చేస్తే అదే అభివృద్ధి అంటే? ఆ తర్వాత రైతులు ఉన్నారు, రైతు భరోసా కేంద్రాలు. ఒకప్పుడు అక్కడికి వచ్చి పడిగాపులు కాసేవాళ్ళు, అక్కడ పోకుండా ఇప్పుడు అక్కడే ఉన్నారు. వాళ్ళది అది అభివృద్ధి కాదు, అక్కడక్కడే జరుగుతుంది. సార్ మణితోని జగన్మోహన్ రెడ్డి గారు మారుతీరుగా పనితీరుగా చాలా బాగుంటుందండి. ఎక్కువగా మాట్లాడేవాడు కాదు, వివాదాస్పదుడు కాదు, ఎవరికి కూడాను తగాదలకే కాదులంటే ఆయనకు నచ్చం. సౌమ్యుడు, ఆయన పనేదో ఆయన చేసుకుంటాడు. ఎవరన్నా పోతే ఏం కావాలంటారు. 2 అన్నదమ్ములు ఉన్నారు, జగన్మోహన్ రావు గారే కానివ్వండి, అరుణ్ కుమారే కానివ్వండి. వెళ్తే కనుక ఏదైనా విషయం ఉంటే వాళ్ళు చక్కగా కూర్చొని ఫాలో అవుతుంటారు మనుషుల్ని. వీళ్ళు కూడా ఏం కావాలనే దాని మీద వాళ్ళు కూడా పనిచేస్తూనే ఉంటారు. సమస్యలు ఏమైనా వెళ్తే ఖచ్చితంగా నందిగామలో వైసీపీ నుంచి మణితో జగన్మోహన్ రావు, టీడీపీ నుంచి సోమ్య పోటీ చేస్తున్నారు కదా, ఇక్కడ ఎవరికి వెళ్తారు? మణితో గారే వస్తారు. ఆయన చేసిన పనులు, సంక్షేమ పదాలు బాగున్నాయి. ఎందుకంటే ఇప్పుడు సోమ్య రావడానికి ఏంటంటే ఆ హయాంలో, టీడీపీ హయాంలో ఏం చేసి ప్రతి ఒక్క లేబర్ కూడా జగన్ వైపే మొగ్గు చూపుతున్నారు. కానీ ముఖ్యమంత్రి చేయలేదుగా 2014లో. ఆయన చేస్తే మా నాయకుడు ఈ పని చేసినని చెప్పుకోవచ్చు. ఇప్పుడు నేను పని చేస్తే మునుపు ఈ పని చేశానమ్మా, ఈసారి నాకే వేయండి అనే అర్హత ఉంటుంది. నేనే ఏం చేయకపోతే నా నిలబడ్డ ఎమ్మెల్యేలు ఏం చేస్తారు? ఇక్కడ ఏమైనా పనులు చేశారా మణిబాబు జగన్మోహన్? అసలు అభివృద్ధి, రోడ్లు ఏంది, గ్రామంలో సీసీ రోడ్లు ఏంది, ఎక్కడ నీటి పైపులు ఏంది, ఎటువంటి సమస్య లేదు. సమస్యలో నేను వెళ్తే ఎలా పరిష్కరిస్తారు? మంచి వ్యక్తి అన్న జగన్మోహన్ రావు గారు గెలిస్తే బాగుంటుంది. చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. మంచినీళ్ళు పైపు లైన్లు వేశారు, డ్రైనేజీలు చేశారు, సీఎం రోడ్డు చేశారు, ఈ రోడ్లన్నీ చేశారు. విగ్రహాలను తొలగించే మరి గాంధీ గారి విగ్రహాన్ని పెద్ద బొమ్మ తయారు చేసి పెట్టారు. చాలా మంచి పనులు చేశారు. వైసీపీ వస్తే బాగుంటుంది. ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళు చేస్తే వాళ్ళు ఎందుకు పోతారండి? వాళ్ళు చేయలేదు కాబట్టి
పోయారు, ఏదో చేశారు. మొండితోక జగన్మోహన్ రావు గారు మాట తిరిగా మొండితోక జగన్మోహన్ రావు గారు ఎమ్మెల్యేగా చాలా కష్టపడ్డారు, చేశారు. పనితీరు బాగుంది, మాట్లాడటం బాగుంటుంది. ఆయన దగ్గరికి వెళ్తే ఏ పని కావాలన్నా చేసి పెట్టే మంచి వ్యక్తి. నందిగామలో వైసీపీ నుంచి మొండితోక జగన్మోహన్ రావు, టీడీపీ నుంచి తంగిరాల సౌమ్య, ఇక్కడ ఎవరు గెలిస్తే బాగుంటుంది? మొండితోక జగన్మోహన్ రావు చేస్తే బాగుంటుంది. ఎందుకని? అభివృద్ధి జరిగింది బాగా, రోడ్లు కానీ విస్తరణ కానీ, అట్లాగే 100 పడకల హాస్పిటల్ కానీ, కేంద్ర విశ్వవిద్యాలయం కానీ చాలా అభివృద్ధి జరిగింది. పథకాలు కూడా బాగా, పేదలు బాగా బాగుపడ్డారు. పేదల ప్రభుత్వం ఇది కాబట్టి జగన్మోహన్ రావు గెలిస్తే బాగుంటుంది. కొంతమంది అభివృద్ధి లేదన్నారు. అభివృద్ధి కనబడితే వస్తుంది, చూస్తే మీ సీఎం రోడ్ చూడండి ఒకసారి. అంతమంది ఎట్లా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? రామన్నపేట రోడ్లు ఎలా ఉంది? గాంధీ విగ్రహం పెట్టారు ఇక్కడ. రోడ్డు ఇస్తున్నా కానీ చాలా అభివృద్ధి దూరం జరిగింది. ఇదివరకన్నా ఇప్పుడు చూడండి, గత 5 సంవత్సరాలకి అంతమందికి కానీ ఇప్పుడు కానీ 5 సంవత్సరాలు ఎంత అభివృద్ధి జరిగింది చూడండి ఒకసారి. చాలా బాగా జరిగింది. ఆయన మాట తిరిగి పనితీరు ఎలా ఉంటుంది? అందరూ రిసీవ్ చేసుకుంటారు, మంచితనం ఉంది. డాక్టర్ గారు వైద్య వృత్తిలో కాకుండా రాజకీయాల్లో కూడా చాలా మంచి వ్యక్తి. వైసీపీ నుంచి మొండితోక జగన్మోహన్ రావు, టీడీపీ నుంచి తంగిరాల సౌమ్య, ఇక్కడ ఎవరు గెలిస్తే బాగుంటుంది? మొన్నదాకా జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్తే బాగానే ఉంటుంది. ఆయన గారు వచ్చాక నందిగామ చాలా అభివృద్ధి పొందింది. ఆయన గారు పెట్టిన పథకాలు మొత్తం అమలు పరుస్తున్నారు. ఏది ఉన్నా కానీ, ఏ ఊరికి ఏ సమస్య ఉన్నా కానీ జరిగేటట్టు చూస్తున్నారు. నందిగామలో ఎలాంటి అభివృద్ధి జరిగింది? డ్రైనేజీ, నందిగామలో డ్రైనేజీ ఇబ్బంది వల్ల సీఎం రోడ్డే కానీ లేదా గాంధీ సెంటరే కానీ చాలామంది చాలా ఇబ్బంది పడ్డారు. ఎవరికి చెప్పుకోలేదు. ఏ ప్రభుత్వం వచ్చినా కానీ పట్టించుకుని లేరు. ఇప్పుడు మటుకు ప్రభుత్వం అన్ని సంక్షేమ పథకాలు అన్నీ బాగానే అభివృద్ధి చెందాయి. రోడ్లు ఇక్కడ నుంచి బైపాస్ దాకే కానీ, ఇటేపు రమణ కాలనీ బైపాస్ దాకే కానీ, ఇక్కడ సీఎం రోడ్డే కానీ, డ్రైనేజీ మొత్తం ఎక్కడున్నా కానీ ఊరి స్థలం ఇబ్బంది, ఒకళ్ళ డాబాలకు ఇబ్బంది పడి ఒకళ్ళ వల్ల కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా ఎవరికైనా చెప్పాలో చెప్పి మన అభివృద్ధి కోసమే నందిగామ అని చెప్పి అందరూ ఏదైనా చెప్పేవాళ్ళు ఆ విధంగా చెప్పి చేశారు. ఆయన మాట తిరిగి కానీ పని తిరిగి ఎలా ఉంటుంది? ఆయన మాట ఇచ్చారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఇచ్చారో ఈయన కూడా అలానే ఉంటుంది. మాట ఇస్తే వెనక తిప్పుకోవడం వేయలేదు. ఏ పని చేస్తా ఆ పని చేయాల్సిందే. చేసిన దాకా ఇద్దరు అన్నదమ్ములు కానీ వెనక అడిగారు. వైసీపీ నుంచి మొండితోక జగన్మోహన్ రావు, టీడీపీ నుంచి తంగిరాల సౌమ్య, ఇక్కడ ఎవరు గెలుస్తారంటారు? జగన్మోహన్ రావు గారు. జగన్మోహన్ రావు గారు ఎందుకంటారు? పేదలు మంచి చేసినారు. ఇక్కడ పనులు చేశారు ఆయన. పనులు చేయడం అంటే నవనందిగామ చేసింది ఆయన, రోడ్లు వేసింది. నందిగాని మార్పు చేసుకొచ్చింది ఆయన. ఎవరు? జగన్మోహన్ రావు. ఆయన సమస్యలు ఏమైనా వెళ్తే చేస్తారు. ఇక్కడ ఎలాంటి డెవలప్ చేశారు? ఇక్కడ డెవలప్ అయింది. నందిగామ వేసింది ఆయనే. ఈ మొత్తం ఈ రకరకాలు తయారు చేసింది ఆయనే. ఎవరు గెలుస్తారు? జగన్మోహన్ రావు గారు. సీఎం జగన్ గారే కావాలి. ఇప్పుడు జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి వస్తున్నారు కదా, ఎంతమంది కలిసి వచ్చినా ఆయన ఏం చేయలేరు. ఎవరు గెలుస్తారు? ఇప్పుడు అభివృద్ధి పనులు బాగానే ఉన్నాయి. నందిగామలో చూస్తూనే ఉన్నారు, రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ బాగానే ఉన్నాయి. ఏదన్నా అవసరమైన పోయినా కొంచెం పనులు చేయటం కానీ మంచిగా ఉంది. ఇద్దరు ఆయన మాట తీరు పని తీరు ఎలా ఉంటుంది? బాగానే ఉంటుంది అన్న, మంచిగా మాట్లాడతారు. పని కూడా ఏదన్నా చేయాలంటే తొందరగా చేస్తారు. సమస్యలే ఉంది. నందిగామలో వైసీపీ నుంచి మొండితోక జగన్మోహన్ రావు, టీడీపీ నుంచి ఇప్పుడు ఉన్నటువంటి తంగిరాల సౌమ్య పోటీ చేస్తారు. ఇక్కడ ఎవరు గెలుస్తారనుకున్నా, ఎవరు గెలిచే అవకాశం? 90.9% మొండితోక జగన్మోహన్ రావు గారు గెలిచారు. నా పేరు పాములపాటి గోపీకృష్ణ. మాది అనాసారం, నందిగామ మున్సిపాలిటీ 20వ వార్డు. అనాసారం, నా పేరు పాములపాటి గోపీకృష్ణ. 99.9% అసలు ఛాన్స్ లేదు సౌమ్య గారికి. 100% మొండితోక జగన్మోహన్ రావు గారు అభివృద్ధి చేశాడు. ఎలాంటి అభివృద్ధి జరిగింది? ఇక్కడికి వచ్చేసి ఇక్కడ 4 వే వేశాడు చూడండి. రావణపేట రోడ్డు, సీఎం రోడ్డు, గాంధీ బొమ్మ విగ్రహం. అనాసాగరంలో వచ్చేసి నెల ట్యాంకీ ఒకటి కట్టిస్తున్నారు, సగం అయిపోయింది. ఇంకోటి ఏంటంటే రాజశేఖర్ రెడ్డి రంగా తరపున ఇక్కడ ఇది ఉంటుంది కదా, నా వాకింగ్ చేసుకునేది జిమ్ ఒకటి పెట్టారు. ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ గెలవగానే మాకు కాపు కళ్యాణ మండపం ఒకటి, అదొకటి అయింది. 2 అనాసాగరం పంట పొలాలకి కాలువ తోటి సెటిల్మెంట్ చేస్తా అన్నారు, స్కీమ్ ఒకటి. ఆల్రెడీ అంతకుముందు ఎలక్షన్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇక్కడ చెప్పాడు స్కీమ్కి లిఫ్ట్ ఇరిగేషన్ అని. అదొకటి, అది ప్రాసెస్ అయిపోయింది. అది 100% అయిపోయింది. 2 ఇంకా ఒకటి కానీ ఏదైనా అధికారులు కూడా సూపర్గా పనిచేస్తున్నారు. రెవెన్యూ వ్యవస్థ నెంబర్ 1. కేంద్ర విద్యాలయం ఒకటి వచ్చింది. 2 ఆర్డీఓ కార్యాలయం వచ్చింది మాకు. ఇంకేం కావాలి అభివృద్ధి అంటే? సిసి రోడ్లు, కాలువలు, డ్రైనేజీలు,
అన్నీ చేస్తున్నారు, ఇంకేముంది. పథకాలు ఇస్తున్నారు కానీ అభివృద్ధి వాళ్ళకి తెలియదు కన్నా, వాళ్ళు పక్కా టీడీపీ ఉంటారు. నేను అలా టీడీపీ కాదు, అలా వైసీపీ కాదు, రాజశేఖర రెడ్డి గారి అభిమాని. నాకు నచ్చినోడికి ఓటేస్తా అంతే. ఎమ్మెల్యే గారు, డాక్టర్ గారే కావచ్చు, ఇంకొకరు స్వతంత్ర అభ్యర్థి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అభివృద్ధి చేసినోడికే ఓటేస్తా. ఎమ్మెల్యేని చూసి కాదు వేసేది, జగన్మోహన్ రెడ్డి గారిని చూసి వేసేది. మంచి చేశాడు కాబట్టి రెండోసారి ఓటేస్తాను. ఇప్పుడు జనసేన, టీడీపీ, బీజేపీ అందరు ఏది పొత్తున్నా సరే నాకు తెలిసి 120 to 140 మధ్యలో జగన్మోహన్ రెడ్డి సీఎం 100%. సోమ్య కూడా లేడీ అవును, చెప్పాను కదన్న, 100% నమ్మకం లేదు. డాక్టర్ గారే విజయం, మళ్ళీ ఎమ్మెల్యే ఆయన రెండోసారి. అది ఈసారి మినిస్టర్ కూడా కొట్టబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి దయ. మంచి చేస్తేనే నాకు ఓటేయమంటున్నారు ఎమ్మెల్యే గారు ప్రజల్లో తిరిగి. మంచి చేస్తే, నేను మంచి చేశానంటేనే నాకు ఓటేయండి, లేకపోతే లేదు. మంచి చేశాడే కాబట్టి రెండోసారి మళ్ళీ ఎమ్మెల్యే. మినిస్టర్ అవకాశం అరుణ్ గారు ఉన్నారు, ఎమ్మెల్సీ గారు. ఏ పని చేయాలన్నా అరుణ్ గారి దగ్గరికి వెళ్ళినా వితిన్ 5 minutesలోనే. ఏదైనా అది ఉన్నోడా లేనోడా మధ్యతరగతోడా అని లేదు, వెళ్ళగానే 5 నిమిషాల్లో పని అయిపోయింది. అరుణ్ కుమార్ గారు. సరే, ఇప్పుడు కొంతమంది తంగిరాల సౌమ్య గెలిచినా సరే ఆమె ఉండదు, వేరే వాళ్ళు అవును, సౌమ్య గారు గెలిచినా సరే ఆమె పక్క నుంచి వేరే వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. మొండుతోక జగన్మోహన్ రావు టీడీపీ నుంచి తంగిరాల సౌమ్య ఎవరికి వెళ్తారంట? మాకు మొండుతాక జగన్మోహన్ రావు గెలిస్తే మాకు చాలా బాగుంటుందని అభిమానం మాకు. మాకు కొన్ని జగన్ గారు పెట్టిన పథకాలు అన్నీ లేబర్కి మాకు అనుకూలంగానే ఉన్నాయి. ఒకళ్ళని పోయి బతిలాడే పని లేదు. అన్ని సచివాలయాల ద్వారా, వాలంటీర్ల ద్వారా వ్యవస్థ మాకు బాగానే నడుస్తుంది. మాకు నచ్చింది సీఎం జగన్ గారికి. మళ్ళీ మాకు ఆయన గారు వస్తేనే బాగుంటుందని మా ఆలోచన. అంటే ఇప్పుడు ఇక్కడ ఎలాంటి అభివృద్ధి జరగలేదు అంటున్నారండి? చెప్పుకోవటానికి చాలా ఉన్నాయి. అభివృద్ధి అనేది ఏం కావాలి? ఇవాళ ఒక పేదవాడు పోవాలంటే అంతకుముందు నాయకుల కాడ నుంచి ఇంకొక నాయకుడి కాడికి రికమెండేషన్లకు పోయేది. ఇవాళ రికమెండేషన్ లేదు. డైరెక్టర్ సచివాలయం పోవటం, మన పనులు చేయించుకొని రావటం, మళ్ళీ వెంబటనే ఏదో ఒక పనికి 500 కూలికి పోవడం జరుగుతుంది. గత రోజుల్లో ఏమైంది, మనకు ఒక పని కావాలంటే ఎంఆర్ఓ కాడ నుంచి, ఈఆర్ఓ కాడ నుంచి ఎన్నో ఇబ్బందులు పడకుండా రైతులు వారం, 10 రోజులు, 4 రోజులకు తిరిగిన రోజులు కూడా ఉన్నాయి. మరి ఇప్పుడు ప్రభుత్వం బాగా అనుకూలంగానే ఉంది. నందిగామలో వైసీపీ నుంచి మొండుతోక జగన్మోహన్ రావు, టీడీపీ నుంచి తంగిరాల సౌమ్య. ఇక్కడ ఎవరికి? నాకు తెలిసినంత వరకు మన వైఎస్ఆర్సీపీ మొండుతోక జగన్మోహన్ రావు వస్తాడు. ఎందుకని అంటే ఆయన చేసిన మాకు పనులు చేసి పెట్టాడు, మాకు పింఛన్ రావడం కానీ అన్నీ చేశాడు. ఇక్కడ పనులు చేశారా? చేశారు కయ్యా. మన ఇదే సీఎం రోడ్డు చేశాడు, మన రాణపేట రోడ్డు చేశాడు, మరి చందలపాడు రోడ్డు చూసారుగా మీరు, డబల్ రోడ్డు చేశారు, బాగానే చేశాడు. 2 సంవత్సరాలు కరోనా వచ్చిందిగా, అప్పుడేం పనులు తర్వాత బాగానే జరిగింది. ఇక్కడ ఎమ్మెల్యే గారు పనితీరు ఎలా ఉంటుంది? మాడితీరు కానీ వెళ్తే సమస్య నుండి చెప్తే చేస్తారా? కలిస్తే మాత్రం వెళ్ళి ఉన్నది ఏదో చెప్పుకుంటే చేస్తారు. మొండుతోక జగన్మోహన్ రావు, టీడీపీ నుంచి తంగిరాల సౌమ్య. ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం, ఎవరు గెలుస్తారు? మొండుతోక జగన్మోహన్ రావు గెలుస్తారు. ఆయన బాగానే పనులు చేశారు, ప్రాబ్లం ఏం లేదు. ఏమేమి పనులు చేశారు? నందిగాం కొంచెం రోడ్లు కానీ విస్తరణ చేశారు, అట్లాగా ఇబ్బంది లేదు, ప్రాబ్లం బాగానే చేశాడు. సమస్యలు ఉందంటే చేస్తారన్నా? చేస్తారు. వాళ్ళు మాడితీరు కానీ పనితీరు కానీ ఎలా ఉంటుంది? బాగానే ఉంటుంది, బాగానే రెస్పాండ్ అవుతారు, ఇబ్బంది లేదు, ప్రాబ్లం లేదు. గెలుస్తారు. మొండుతోక జగన్మోహన్ రావు గెలుస్తారు. మరి తంగిరాల సౌమ్య? నందిగామలో వైసీపీ నుంచి మొండుతోక జగన్మోహన్ రావు, టీడీపీ నుంచి తంగిరాల సౌమ్య పోటీ చేస్తున్నారు కదా, ఇక్కడ ఎవరు గెలుస్తారు? మొండుతోక జగన్మోహన్ రావు. ఆయన ఎలా చేస్తున్నారు? అన్ని పనులు చేస్తుండ ఆయన. ఇంటింటికి పంపులు ఇస్తుండో, రోడ్లు బాగా చేసిండు, కాలనీలు కట్టిస్తుండో, అన్నీ బాగా చేస్తుండో. సమస్యలు ఉన్నాయని ఏమైనా అడిగితే చెప్తే చేస్తారా అంటున్నా? చేస్తారు, ఇప్పుడు వెమ్మటే చేస్తారు, ఏం డోకా లేదు. ఆయన మాట తీరు కానీ పనితీరు కానీ ఎలా ఉంటుంది? మాట తీరుగానే నువ్వు పోయి చిన్న పిల్లగాడి పలకరించినా చెప్తురు, చెప్పాలన్నా. ఈ సోమ్యలాగా పోయి వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి వాళ్ళతో చేపేయడం కాదు, ఖచ్చితంగా చేపిస్తారు. ఇప్పుడు సౌమ్య గారు ఒకవేళ అంతా బ్యాక్గ్రౌండ్లో వేరే వాళ్ళు ఎవరో ఉన్నారంటున్నారంటే? వాళ్ళంతా కమ్మోళ్ళ పార్టీ వాళ్ళు ఆమె ముందు పెట్టి వెనకమార్లు చేపిస్తారు. ఏం చేయలేదు, సొంతంగా ఆమె చేయలేదు పార్టీలు. మామూలుగా ఎవరు చెప్పాల్సిన పని లేదు వాళ్ళకి, అన్నీ ఆయన చేపిస్తారు. వైసీపీ నుంచి మొండుతోక జగన్మోహన్ రావు, టీడీపీ నుంచి తంగిరాల సౌమ్య పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఎవరు గెలుస్తారు? జగన్మోహన్ రావు గెలుస్తే బాగుంటుంది. అభివృద్ధి చాలా చేశారు నందిగానే, చాలా అంటే చాలా చేశారు. టీడీపీ 25 ఏళ్ళ పాలనలో ఈనాటికి కూడా ఒక్క అభివృద్ధి కూడా చేయండి. జగన్ గారు 5 ఏళ్ల పాలనలో నందిగారిని ఎంతో అభివృద్ధి చేసి మార్చారు. ఎలాంటి అభివృద్ధి జరిగింది?
రోడ్లు విస్తరణ కావచ్చు, 100 పడకల ఆసుపత్రి శాంక్షన్ చేయించడం కానొచ్చు, కట్టకపోయినా సరే చేయించడం కానొచ్చు, మన టౌన్ స్టేషన్ కావచ్చు, ఎన్నో అభివృద్ధి చాలా చేశారు. నాకు తెలిసిన వరకు అవుతాయి. సమస్యలు ఏమైనా ఉందంటే ఎలా స్పందిస్తారు జగన్మోహన్ రావు? గొప్పగా స్పందిస్తారన్నా. సోమ్య దగ్గరికి వెళ్ళాలంటే లోకల్ నాయకుల దగ్గరికి కలిసి తీసుకువెళ్ళాలి. అలాంటిది జగన్మోహన్ దగ్గరికి వెళ్ళాలంటే ఎవరు అవసరం లేదు, డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. సమస్య ఇది నా సమస్య ఉందన్నంటే తీర్చి అమ్మన్న తీరుస్తాడు. దమ్మున్న నాయకులు ఇద్దరు అన్నదమ్ములు కూడా గొప్పగా పరిపాలన చేస్తున్నారు, బాగుంటుంది. వైసీపీ నుంచి మొండితో జగన్మోహన్ రావు, టీడీపీ నుంచి తంగిరాల సోమయ్య పోటీ చేస్తున్నారు. ఎవరు గెలిస్తే బాగుంది, ఎవరు గెలిచే అవకాశం? మొండితో జగన్మోహన్ రావు గెలుతున్నాడు. ఎందుకని? తంగిరాల స్వామి ఏం చేసిందన్న? ఏం చేసింది? ఫలానా ఒకటి చేసిందని చెప్పమని చెప్పు, ఒక్కటి చెప్పమని చాలు. జగన్మోహన్ రావు ఏం చేసిందో మేము చెప్తూ ఏం చేసి ఇదివరకు సీఎం రోడ్డు ఎలా ఉంది, మా ఇంటి ముందు రోడ్డు ఎలా ఉంది తెలుసా? ఒక టైంలో తంగిరాల స్వామి అన్న టైంలో ఇంటి ముందు రోడ్లు, ఇక్కడ మన జగన్మోహన్ రావు వచ్చిన తర్వాత ఇంటి ముందు రోడ్లు ఉన్నాయి. మేము ప్రశాంతంగా నడుస్తున్నాం. మన గాంధీ సెంటర్ రావణపేట రోడ్డు చూసారా? దానికి ఎంత ఖర్చు అయి ఉంటుందో మనకు తెలియదు. ఎడ చేశారు? ఒక లైటింగ్ అయినా దేనికైనా ఒక సీఎం రోడ్డే కాదు, మన ఈ రోడ్డు చూడు, చందాపురం రోడ్డు ఎడ చేశారు? మధ్యలో డివైడర్లు వేసి. మరి అభివృద్ధి లేదంటే కొంతమంది ఎవరు బాత బచ్చగా నా కొడుకులు చెప్తారన్న అభివృద్ధి లేదని చెప్తారు. వాళ్ళు దేని చెప్తారు? ఇప్పుడు వాళ్ళు అభివృద్ధి చేస్తున్నారు. నేను ఛాలెంజ్ చేస్తాను వాళ్ళిద్దరు అన్నదమ్ముల మీద, మొండితోక అరుణ్ కుమార్ గారు ఎమ్మెల్సీ గారు, మొండితోక జగన్మోహన్ రావు గారు ఎమ్మెల్యే గారు, వాళ్ళ మించిన నందిగొండ ఎవరైనా సరే టీడీపీ పరంగా ఇప్పుడు మా మీద కూడా క్యాస్ట్ గురించి చాలా మాట్లాడారు. ఏమని? ఒక కమ్మోడే మాట్లాడే మా మీద కూడా. సరే అదే కమ్మోని మేము పోటీ చేస్తాం, చేయమని చెప్పు. తెలుగుదేశం వస్తే, ఒక టీడీపీ వాడు వస్తే ఒక కమ్మోడు బాగుపడటం తప్పితే ఏం ఉండదు ఆడ. మాలాంటి వాళ్ళు వ్యాపారాలు చేసుకునే వాళ్ళు బాగుపడతారా? మాలాంటి వాళ్ళు టాపీ పని చేసుకునే వాళ్ళు ఏమన్నా లేబర్ వాళ్ళు బాగుపడతారా? ఒక ఏమన్నా సమస్య ఉందంటే నీకు చెప్పన్నా, చేసి పెట్టడా? మా ఇంటి దగ్గరికి వచ్చేస్తున్నాడు అన్న, ఏమన్నా సమస్య సరే ఆయన రాపినా సరే మేమే వెళ్ళిపోతాం, ఎవరితో పని లేకుండా. తంగిరాల సోమయ్య దగ్గరికి చెప్పలేమన్నా. చెప్పాక నేను ముందే చెప్పా, ఒక కమ్మల్లో ఒక తెలుగుదేశం పార్టీ గెలిచిందంటే నందిగామ సరే ఎక్కడైనా సరే, అంటే మన నందిగాలో ఉండేది, మన పుట్టి పెరిగింది నందిగా. ఒక నందిగాల గురించి నాకు చెప్తున్నాను నేను, ఒక కమ్మల్లో బాగుపడేది. అంటే నందిగాలో ఒకడు ఉండు సజ్జ అజయ్ గడని, వాడు ట్రోల్స్ తీస్తుంది తెలుసా? వాడు ట్రోల్స్ తీస్తున్నాడు ఇక్కడే. ఒక కమ్మోడే బాగుపడేది, మన చిన్న కులంలో అయితే బాగుపడాం. రోడ్లు కానీ రోడ్లు వేసేది ఏంటన్నా, అసలు అంతా ఇదిగా చేస్తే ఒక నందిగానే ఒక మార్పు తెచ్చారన్న వాళ్ళు. మనకు ఊహ వచ్చింది 2016 అనుకో, 2016 నుండి మనం చూస్తున్నాం ఉన్నాం. 2014 ఒకసారి మీరు ఎప్పుడైనా ఉంటారు, 2014 నందిగం చూడు, 2019, 24 చూడు ఒకసారి, నీకు ఆగపడింది ఏంటి ఎంత మార్పు తెచ్చారని. మన చందలపాటు రోడ్డు చూడు, ఇదివరకు ఎట్లా ఉంది, అటు పోవాలంటే గుంటల్లో భయపడాలి, ఇప్పుడు ఎలా ఉంది? నందిగామ నియోజకవర్గంలో వైసీపీ నుంచి మొండితో జగన్మోహన్ రావు, టీడీపీ నుంచి తంగిరాల సోమయ్య పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఎవరు గెలిస్తే బాగుంది, ఎవరు గెలిచే అవకాశం? మొండితో జగన్మోహన్ రావు గారే గెలుస్తారు. ఆయన చేసిన అభివృద్ధి కానీ, ప్రజల్లో ఉన్న విధానాలు కానీ, కలగలుపు కానీ చాలా అనుకూలంగా ఉంది ప్రజలకి. సమస్యలు ఉందంటే ఎలా పరిష్కరిస్తారంటారు? వెంటనే పరిష్కరించేస్తారు, మేజర్దైనా వెంటనే. సార్ కొంతమంది ఏమంటున్నారంటే జగన్ ఇచ్చిన సంక్షేమాలు తప్ప అభివృద్ధి లేదంటున్నారు. ఇక్కడ నందివారికి నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరిగిందంటారు? 5 ఏళ్ళు బాగానే జరిగిందండి. సీసీ రోడ్లు కానీ అన్నీ బాగానే జరుగుతున్నాయి, అంతా బాగానే ఉంది, చేస్తున్నాయి, ఇబ్బంది లేదు. 175కి 175 జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా. ఎందుకంటారు అంత నమ్మకం? అంటే జగన్ మొండితోక జగన్ అంతే. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి అలాంటిది, ఎక్కడైనా 175కి సమస్యలు, ఎటువంటి సమస్యలు, మేజర్ సమస్య ఏదైనా సరే ప్రజలకు అందుబాటులోనే ఉంటారు. తంగిరాల స్వామి మనకు తెలుదాం సంగతి, ఆమె పెద్దగా రాజు చేయలేదు, పెద్దగా పట్టించుకోరు జనాలను, పేద ప్రజలను పట్టించుకోరు. కొంతమంది ఏమన్నారంటే సోమ్య గెలిచిన ఒకవేళ ఆమె చేతిలో లేదు, వేరే వాళ్ళు ఎవరో చేస్తారని చెప్పి. ప్రజలకు తెలుసు అదంతా, ప్రజలకు తెలుసు, ప్రజలే నిర్ణయం తీసుకుంటారు. జగన్ గారు పక్కాగా 20 వేలతో గెలుస్తారు. సోమ్య గారు వాళ్ళ ఊళ్ళోకి 5 సంవత్సరాలు కదా, 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు ఇవాళ 5 సంవత్సరాలు కూడా ఒకసారి కూడా రాలేదు. ఇవాళ వచ్చి ఇవాళ నాకు ఓటేయండి మ్యానుఫ్యాక్చర్ చూపించి సైకిల్ గుర్తుకు ఓటేయండి అంటే ఎలా చేస్తారు? పరిటాల్లో చాలా ప్రాబ్లాలు ఉన్నాయి, నీళ్ళు కానీ ఇవాళ కానీ. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు 1-2 సార్లు వచ్చి
గత పరిటాల గ్రామ సచివాలయం 1 కానీ 2 కానీ చూసుకొని వెళ్ళారు. ఇవాళ ఆమె వచ్చేసి సైకిల్ గుర్తుకు ఓటేయండి 6 గ్యారెంటీలు అంటే ఎలా ఇస్తారు? ఏం చేస్తాం ఆమెనే? 5 సంవత్సరాలు అప్పుడు చూసామని ఇవాళ తంగిరాల సోమి అని మళ్ళీ ఇవాళ చూసిన ఇవాళ 5 సంవత్సరాలు ఎప్పుడో గత జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన కొత్తలో చూసాము. అప్పుడు వచ్చింది ఇంటి ముందుకి, ఇవాళ వచ్చింది మళ్ళీ ఇంటి ముందు. ఇలా ఎవరు మొండితోక అరుణ్ కుమార్ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ 5 సంవత్సరాల్లో కానీ జగన్మోహన్ రావు గారు కానీ 5 సంవత్సరాల్లో ప్రతిరోజు ప్రతి గడపకి తిరిగారు. కరోనా టైంలో వచ్చారు, మా ప్రాబ్లాలన్నీ తెలుసుకున్నారు. ఇంటింటికి కూరగాయలు కానీ బియ్యం కానీ వాళ్ళకి సహాయం వంటి చేశారు. ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి మటుకి సీఎం 175కి 175 తగ్గేదే లేదు. నందిగామ నియోజకవర్గంలో వైసీపీ నుంచి ఇప్పుడు మణితోక జగన్మోహన్ రావు, టీడీపీ నుంచి తంగిరాల స్వామి, ఇక్కడ ఎవరు గెలుస్తారు? జగన్మోహన్ రావు గెలుస్తారన్న. ఎందుకంటే జగన్ అక్కడ ఉంది. జగన్ ఇక్కడ కుక్కని నిలబెట్టినా, కోడిని నిలబెట్టినా, దేన్ని నిలబెట్టినా జగనే గెలుస్తాడు. అక్కడ ఉంది జగన్. అది అతనికి అంత పవర్ ఉంది కాబట్టి 175కి 175, 1 కాదు 2 కాదు 10 కాదు 30 వచ్చినా మా జగనే గెలుస్తారు. 30 పార్టీలు వచ్చినా అది. ఎందుకంటే అది ధైర్యం. అది అంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అభివృద్ధి లేదు, ఓన్లీ సంక్షేమ పథకాలు. అభివృద్ధి ఎందుకు లేదన్న? అభివృద్ధి ఎందుకు లేదు? అభివృద్ధి ఒక పిల్లగాడు ఇప్పుడు బడికెళ్ళి చదువుకోండి అంటే జగనన్నే కారణం దానికి. ఇప్పుడు నేను కాలేజీకి వెళ్తున్నా అంటే నేను జగనన్నే కారణం. నాకు ఇప్పుడు వెళ్తే నాకు గతి లేదు, ఇంటికి వెళ్తే అన్నం లేదు. కానీ నేను చదువుకున్నా అంటే నాకు జగనన్న కారణం. ఫీజు రీయింబర్స్మెంట్ సంవత్సరానికి 32,000 అతను ఎవరి కోసం? అతను నా కోసం. అది ఏదైనా వారు 1 సైడ్ అన్న. 175కి 175 పనులు ఎలాంటివి జరిగినాయి? అన్నీ జరిగినాయి. ఈ సచివాలయమే కానీ ముందు మెయిన్ వాలంటీర్ అన్న. ఒక ముసలావిడ నడుచుకుంటూ వెళ్ళి ఇక్కడ పంచాయతీ ఆఫీసులో నుంచోవాల్సిన పరిస్థితి నట్టడంలో. అదే అన్న వచ్చిన తర్వాత ప్రతి ఒక్క ఇంటింటికి వెళ్ళి తెల్లారక ముందే అందరికీ ఇచ్చిన ప్రభుత్వం మా జగనన్న ప్రభుత్వం అన్న. అది 5 ఇప్పుడు ఎట్టుందన్న 2 నెలల నుంచి ముసలోళ్ళు ఎండకే వానకే లేదు, ఎండ లేదు, ఆడికెళ్ళి ఎక్కడి నుంచి ఆడో క్యూ దాకా నుంచోవాల్సి వస్తుంది. ఏంది అది జగనన్న అంటే. అది మణితోక జగన్మోహన్ రావు గారు మాట తిరిగాను పని తిరిగాను బాగుందన్న. సూపర్ ఉంది కాబట్టి మళ్ళీ ఆయనే గెలుస్తాడు. స్వామి ఎవరో కూడా తెలియదు అన్న మాకు. ఎప్పుడు వాళ్ళ పరిటాలే రాలా అలా. ఏది ఇప్పుడు వస్తున్నా. అది ఇక్కడ విజయం కన్ఫామ్ జగన్మోహన్ రావు గారి. అక్కడ విజయం జగన్మోహన్ రెడ్డి. 175కి 175 ఎక్కడైనా ఎన్ని పార్టీలు వచ్చినా ఏది చేసినా ఓటు మాత్రం అన్నకే పడుద్ది, సీటు మాత్రం అన్నే గెలుస్తారు ఇక్కడ. అది అన్నే. ఎంతమంది వచ్చినా ఎవరు వచ్చినా ఏది వచ్చినా ఏం పీకలేదు. సంవత్సరాలు చేశారు. పరిటాలకు మంచినీళ్ళు ఇచ్చిన దిక్కులేదు ఇంతవరకు. జగనన్న వచ్చినాక పేదలకు ఎట చేస్తాడు, పిల్లలకు ఎట చేస్తాడు, పుస్తకాలు ఇవ్వను, మరి టైలర్కి డబ్బులు ఏనాడన్నా వేసారు వాళ్ళు. ఇక వాళ్ళు వచ్చి నాకోటే అంటే ఎలా వేస్తారన్న? పేదలను చూసేది జగనన్న. జగన్ మొండిపాటి జగన్ గారు వస్తాడు, జగనన్న గెలుస్తాడు. ఎవరు ఏదన్నా అనుకోని జగనన్నే గెలిచేది. కొంతమంది ఏమన్నారంటే అభివృద్ధి ఏమన్నా గిట్టగా ఎన్నో చెప్తారు. ఇప్పుడు నేను టైలరింగ్ అన్న సరి కొట్టినాడు, కుట్టించుకున్న వాళ్ళకి తెలుసుద్ది. వచ్చేది జగనన్న, వచ్చేది జగనే. రెండో వాళ్ళు రారు. నందిగ నియోజకవర్గం మొండిపాటి. ఇవన్నీ అనవసరమైన మాటలు రాదు. ఏనాడు వచ్చింది? ఏనాడన్నా వచ్చిందా? మే నెల 13వ తారీఖు మరి గెలిచారు, ఏసీలో ఉండారు. వచ్చి ఏం చేశారు? మాకు పేదలను చూశారా? నందిగామ నియోజకవర్గంలో వైసీపీ నుంచి మణితోక జగన్మోహన్ రావు, టీడీపీ నుంచి తంగిరాల సోమే పొడితేస్తారు. ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం, ఎవరు గెలిస్తే మీ నందిగామ అభివృద్ధి జరిగింది? ఇక్కడ 2014 నుంచి 2019 వరకు తంగిరాల సౌమ్యనామ నాయకత్వం వహించింది ఎమ్మెల్యేగా. కానీ నియోజకవర్గ ప్రజలు ఆమె పాలనలో ఏదన్నా పని నిమిత్తం ఆమె దగ్గరికి వెళ్తే పలానా నాయకుల దగ్గర కలవండి అని చెప్పిందే కానీ ఏ రోజు ఆమె పని చేసినాము కాదు, గ్రామాల్లో తిరిగినాము కాదు, ఏ ఊర్లో ఏ బజారుకి ఆమె వచ్చినాము కాదు. కనీసం ప్రతి గ్రామంలో ఒక 10 మంది పేర్లు కూడా చెప్పలేని పరిస్థితి ఆమెది. కానీ తన పాలనని సామంతరాజుల పాలన అంటారు ఇక్కడ. ఎందుకంటే తను దమ్మీ ఎమ్మెల్యే, తన పాలనలో ఆమె దమ్మీ ఎమ్మెల్యే. ఒకరు చెబితే తప్ప నడుచుకోలేని పరిస్థితి. ఇక్కడ నా లోకల్ నాయకుల చేతిలో ఉన్నామని స్టేట్ నాయకుడి దగ్గరికి వెళ్ళి అభివృద్ధి గురించి ఆమె ఏం మాట్లాడగలిగిద్ది? కాబట్టి తననే ప్రజలు తిరస్కరించారు. అయితే 25 ఏళ్ళు పరిపాలించింది తెలుగుదేశం. రమణ గారి హయాం తప్పితే ఉమా గారు 2 సార్లు, తంగిరాల ప్రభాకర్ గారు 2 సార్లు, ఒక 5 ఏళ్ళు మొత్తం కలిపి 25 ఏళ్ళు పరిపాలించారు. ఈ 25 ఏళ్ళ పాలనలో
నందిగామలో అభివృద్ధి అనే దాని గురించి చెప్పుకోవడానికి ఒక్కటే లేదు. ఆనాడు రమణ గారు చేసిన ఎత్తిపోతల పథకాలు తప్పితే అభివృద్ధి చేసుకోవడానికి, కానీ దాన్ని ప్రజలు తిరస్కరించి 2019లో మొండితోక జగన్మోహన్ రావు గారిని ఎమ్మెల్యేగా ఎన్నుకున్న కాడి నుంచి సంవత్సరాల నుండి పరిష్కారం అవని సమస్యలు కూడా ఆయన వచ్చిన తర్వాత పరిష్కరించారు. ఎగ్జాంపుల్గా నేను చెప్తాను. ఆయన వచ్చిన తర్వాతే నందిగామ కేంద్ర విద్యాలయం వచ్చింది, ఆర్డీఓ ఆఫీస్ వచ్చింది, 100 పడకల ఆసుపత్రి వచ్చింది, పోలీసు వచ్చింది, ఆర్డీఓ ఆఫీస్ వచ్చింది. ఇలాంటి ఎన్నో ఈరోజు మీరు నందిగామలో చూసుకోవచ్చు. ఒక సీఎం రోడ్డే కానివ్వండి, చంద్రలపాడు రోడ్డే కానివ్వండి, రామన్నపేట రోడ్డే కానివ్వండి, ఇలాంటి ఎన్నో అభివృద్ధి పనులు, విశాలమైన రోడ్లు. నందిగామ అనేది ఒక మహానగరంలా తీర్చిదిద్దుతున్న మొండితోక బ్రదర్స్. అభివృద్ధి అనేది మన కళ్ళతోనే అక్కడ కనపడుతుంది, మాటలతో కనిపడేది కాదు. అభివృద్ధి అనేది నందిగామలో మనం ఒకసారి నందిగామ వెళ్తే కనపడుద్ది. ప్రతి పల్లె గ్రామాల్లో అభివృద్ధి కనపడుతుంది. గ్రామ సచివాలయాలు, విలేజ్ హెల్త్ క్లినిక్స్, రైతు భరోసా కేంద్రాలు, జగనన్న కాలనీలు. కానీ అవి కాలనీలు కాదు, కొన్ని గ్రామాలు. అవి ఆయన కడుతున్నది కాలనీలు కాదు, కొన్ని గ్రామాలు కడుతున్నది ఊరికి అక్కడ ఊరు తయారవుతుంది. అలా జగనన్న కాలనీలు వస్తున్నాయి. అంటే ప్రతిపక్షాలు మరి రాష్ట్రంలో అభివృద్ధి లేదు, అరాచక పాలన సృష్టిస్తున్నారు అని చెప్పంటున్నారు. అరాచక పాలన అంటే ఏంటి? సరే, ప్రతిపక్షాలు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. అసలు అభివృద్ధి అంటే ఏంటి? మొన్నటి కంటే నిన్నటి నుంచి ఈరోజు బాగోవటం. అభివృద్ధి అంటే ఏంటి? చంద్రబాబు హయాంలో 5 ఏళ్లలో ఒక ఐటీ కంపెనీ తెచ్చాడేమో పేరు చెప్పమానండి. చెప్పుకుంటూ ఆయన చెప్తే ఒక కియా ఒకటి చెప్తాడు, అది తప్ప ఆయన తెచ్చిందేమీ లేదు. కానీ ఐటీ కంపెనీలు 10 వచ్చినాయి. ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్, ఇట్లాంటి ఎన్నో సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చినాయి. వైజాగ్ భోగాపురం ఎయిర్పోర్టు, 5 ఫిషింగ్ ఓడరేవులు, మళ్ళీ ఫిషింగ్ హార్బర్లో పోర్ట్లు, ఇవన్నీ అభివృద్ధిలో భాగం కాదంటారా? ప్రతి గ్రామానికి వచ్చిన కట్టడాలు అభివృద్ధి కాదంటారా? ఈరోజు 22 నేషనల్ హైవేస్ 22 ఈ రాష్ట్రానికి వచ్చినాయి. కేంద్రం నుంచి 50 రిలీజ్ అయితే 22 ఈ రాష్ట్రాల్లోనే వచ్చినాయి. ఈ రాష్ట్రానికి నేషనల్ హైవే తీసుకొచ్చాడు. 5 రోడ్లు అభివృద్ధి కాదా? అభివృద్ధి అంటే ఏంటి? ఇప్పుడు పేదవాడుగా ఉంటాం అభివృద్ధి కాదు. పేదవాడు కూడా సగట్టి పౌరుల్లాగా ధైర్యంగా తలెత్తుకుని తిరిగేలా ఉండేదే అభివృద్ధి. పేదవాడు ఎప్పుడు కింద ఉండేవాడు ఎప్పుడు అభివృద్ధి కాదు. పెద్దవాడు ఎప్పుడు పెద్దగానే ఉంటాడు. కానీ పేదవాడు అనేవాడు ఎప్పుడైతే పైకి అంటే వృద్ధి గ్రోత్, ఆ పేదవాడు పైకి వచ్చినప్పుడే అంతా మనకు సమానమైన అభివృద్ధి చెందినట్టు. కాబట్టి ఈ ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఈ కృత్రిమ వ్యతిరేకత అనేది ప్రజలు నమ్మటానికి సిద్ధంగా లేరు. కాబట్టి జగనన్న కోసం అందరూ సిద్ధంగా చూశారుగా. మా క్యాంపైనర్స్ ఇల్లే ముసలివాళ్ళు, బడుగులు, బలహీనులు, పేదలు ఈరోజు ప్రభుత్వ బళ్ళకి వెళ్ళండి. ఒక పేదవాడు జీవితంలో ఆ తల్లిదండ్రులు అతనికి అలాంటి బట్టలు కానీ, అలాంటి షూ కానీ, అలాంటి బ్యాగ్ కొనిపెట్టలేరు. సార్ ఇప్పుడు తంగిరాల సోమ్య గారి మారుతీరు ఎలా ఉంటుంది అంటారు? మొండితోక జగన్మోహన్ రావు గారి మారుతీరు కానీ పనితీరు తంగిరాల సౌమ్య గారి పనితీరుకి, మొండితోక జగన్మోహన్ రావు గారి పనితీరుకి నక్కకి నాగలకి అనుకున్నంత తేడా ఉంటుంది. కాబట్టి ఆ పనితీరు అనేది నియోజకవర్గ ప్రజలందరూ చూశారు. ఆ పనితీరు అనేది మీకు 5 ఏళ్ళని చెప్పా. టీడీపీ 25 ఏళ్ల పాలన కూడా మీకు చెప్పాను. జగన్మోహన్ రావు గారు 5 ఏళ్ల పాలన కూడా మీకు చెప్పాను. నందిగామలో జరిగిన అభివృద్ధి అనేది కంచికచర్లు ఉంది, 11 kV అనేది ఒక లైన్ ఉంది. 800 గడపలో బిక్కుమంటూ బతుకుతున్నారు. అది 35 ఏళ్ల నాటి సమస్య. అది జగన్మోహన్ రావు గారు వచ్చిన తర్వాత ఆ సమస్యను తీర్చి ఈరోజు ఆ 11 kV అనేది ఊరు బయటకు మార్చి చేసేలా చేశారు. ఎవరి వల్ల కాలేదు, దేవినేని రమణ గారి వల్ల కూడా కాలేదు దాన్ని తీయటం. సొంత గ్రామంలో పుట్టినప్పటికీ దేవినేని రమణ కానీ, ఉమా గారు కానీ, ఇలాంటి వాళ్ళు సొంత గ్రామంలో పుట్టినప్పటికీ కూడా ఆ కంచికచర్ల అనేది ఆ కరెంటు 11 kV అనేది ఎవరో తీయటం. వైసీపీ నుంచి మొండితోక జగన్మోహన్ రావు, టీడీపీ నుంచి తంగిరాల సోమ్య పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం, ఎవరు గెలిస్తే మీ నందిగామ అభివృద్ధి? 2014 సోమ్య గెలిచిందన్న. అభివృద్ధి అనేది లేదు. ఒక పేదవాడి ఇంటికి ఇల్లు స్థలాలు లేవు, ఒక పేదవాడి ఇంటికి పథకాలు లేవు. మొండితోక జగన్మోహన్ రావు గెలిచిన తర్వాత ప్రతి ఇంటికి సంక్షేమ పథకం, ప్రతి ఇంటికి ఇల్లు స్థలాలు, ప్రతి ఇంటికి మంచి జరిగింది. చెప్పండి. అభివృద్ధి లేదంటున్నారు, సంక్షేమం ఇస్తున్నారు. ఎందుకు అభివృద్ధి లేదన్న? పేదవాడికి కావాల్సింది ఏంటి? సంక్షేమ పథకాలు, ఇల్లు స్థలాలు. అది ఒకటి చాలుగా. పేదవాడు మంచిగా ఉండాలంటే పథకాలు, ఒక స్థలం, అది ఒకటి ఉంటే చాలు, కడుపు నిండిపోయినట్టే. అది ఇక్కడ అలాంటి అభివృద్ధి జరగలేదంటారు. రోడ్లు ఎందుకు వేయలేదన్న? ఆత్కూరు రోడ్ వేశారు, కనించాల రోడ్ వేశారు, అప్పుడు సీఎం రోడ్ వేశారు, నందిగామ సీఎం రోడ్ వేశారు. 2014లో సీఎం రోడ్ ఎలా ఉండేది? ఇంత ఉండేది.
తంగిరాల స్వామి గెలిచింది. ఇలా ఇదే జగన్మోహన్ రావు గెలిచి సీఎం రోడ్ చూడండి ఎలా ఉందో. ఒకసారి పోయి మీరు చూడండి ఎలా ఉందో. వాళ్ళకి చేయటం చేతగాల. ఈ 2019లో జగన్మోహన్ రావు గెలిచి సీఎం రోడ్డు ఎలా చేశారు? 2004 మళ్ళీ మొండితోక జగన్మోహన్ రావు 20,000 ఓట్లతో గెలవబోతున్నారన్న. నందిగామ గడ్డ మీద వైఎస్ఆర్సీపీ జెండా మళ్ళీ ఎగరబోతుంది. మంచి చేశామన్నా. ప్రతి ఇంటికి వచ్చి మీకు మంచి చేస్తేనే ఓటేయమని చెప్పారు. ప్రతి పేదవాడు మాకు మంచి జరిగింది, మేము ఓటేస్తామని జగన్మోహన్ రావుకి చెప్పారు. మీకే ఓటేస్తాం, మీరే కావాలి మాకు అని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు పనితీరు ఎలా ఉంటుంది? మన జగన్మోహన్ ఆయన మన జనాలు బాగుంటాడన్న. అందరిని కలుపుకొని పోతాడు, మంచిగా ఉంటాడు, మంచోడు, పేదవాడికి పైకి తేవాలనుకుంటాడు. పేదవాడు మంచిగా ఉంటే మేము కూడా మంచిగా ఉందామంట అనుకుంటాడు. చాలా మంచోడు. 100%గా మీకు ఏం కావాలి దగ్గర లాక్కుంటాడు. దగ్గర లాక్కుండా భుజం మీద చేసి మీకు ఏం కావాలమ్మా, మీకు ఏం కావాలి చెప్పండి, నేను చేసి పెడతాను. మీ ఏం పని అయినా చేసి పెడతాను, మీరు మాకు చెప్పండి, మీకు చేస్తాను అని చెప్తాడు. తంగిరాల స్వామి ప్రతి ఇంటికి తిరిగినా సరే మీకు ఓటేమి ఇక్కడ నుంచి వెళ్ళిపోండి చల్ అంటారు. తంగిరాల స్వామి 2014 ఏం చేసింది తంగిరాల స్వామి? గెలిచిందిగా. ఒక స్థలం అని ఇచ్చిందా? వైఎస్ఆర్ రెడ్డి హయాం, తర్వాత జగన్మోహన్ రెడ్డి హయాం. ఈ 2 హయాంలోనే గెలుస్తారు. నందిగామలో ఎవరు గెలవాలనుకుంటున్నారు మీరు ఎమ్మెల్యేగా? మొండితోక జగన్మోహన్ రావు డాక్టర్ గారు మరి నందిగామ నియోజకవర్గం మరి బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. నవనందిగామ అనే నినాదం ఆయన చేతల్లో చూపిస్తూ ఉన్నారు. ఈ 5 సంవత్సరాలు ఏం పనులు చేశారు ఇక్కడ నందిగామకి? నందిగామకి 100 బెడ్ హాస్పిటల్ అనేది మరి జిల్లాలోనే నందిగామకి రావటం చాలా గర్వకారణం. దానికి ఆల్రెడీ స్థల సేకరణ అయిపోయింది. మరి ఆ యొక్క పనులు కూడా ఈ రానున్న 2 సంవత్సరాలు పూర్తవుతాయి. ఆర్డీఓ ఆఫీస్ తీసుకొచ్చారు. ప్రజల చిరకాల వాంఛ నందిగామ ప్రజలకి. మరి ఎక్కడో నూజివీడికి మారుమూల ప్రాంతానికి వెళ్లాల్సి ఆర్డీఓ ఆఫీస్ని మరి నందిగామకి చేయటం అనేది ప్రజల చిరకాల వాంఛ నెరవేరినట్టే. మరి కేంద్రీయ విద్యాలయాన్ని వాళ్ళంతా కూడా అది ప్రాసెస్లో ఉంది. మొత్తం కూడా గ్రౌండ్ లెవెల్లో అయిపోయింది. ఇక అఫీషియల్గా దాని పనులు మొదలు పెడతా ఉంది. డివైడర్ ఉంది. ఇంతకుముందు అనేక రకమైన యాక్సిడెంట్ జరిగాయి. ఈ రోడ్లన్నీ కూడా వెడల్పు చేయటం, అది కూడా గవర్నమెంట్ ఫండ్ కాకుండా ఆయన సమీకరించి కొంతమంది ద్వారా ఆయన సొంత నిధులతోటి అడవిరాలపాడు రోడ్డు కానీ, చందాపురం చందలపాడు రోడ్డు కానీ, అలాగే సీఎం రోడ్డు అది ఎవరి వల్ల అవ్వదు. దాన్ని కూడా వెడల్పు చేసి, గతంలో ఒక కారు వస్తే ఇంకో కారు తప్పుకోవడానికి ఇబ్బందిగా ఉండేది. అటువంటి మరి రోడ్డుని ఇవాళ బ్రహ్మాండంగా విజయవాడ బీసెన్ రోడ్ లాగా బ్రహ్మాండంగా అభివృద్ధిపరిచారు. అక్కడ స్థలాలు కోల్పోయిన వాళ్ళు కూడా ఇవాళ ఆనందంగా ఉన్నారు. మొట్టమొదటి ఎవరైతే వద్దన్నారో వాళ్ళందరూ కూడా ఇవాళ హ్యాపీగా మరి ఉన్నారు. ఆ రోడ్డు వల్ల అందరూ కూడా ప్రజలందరూ కూడా నిత్యం ఆ రోడ్లో కనీసం 25-30 మంది రాకపోకలు సాగిస్తూ ఉంటారు. అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి ప్రత్యర్థిగా తంగిరాల సౌమ్య గారు కూటమితో వస్తూ ఉన్నారు. ఏమంటారు మీరు? ఇప్పుడు జగన్ గారు ఈ యొక్క 5 సంవత్సరాల పాలనలో దాదాపు 2,70,000 కోట్లు ప్రజల ఖాతాల్లో వేశారు. కరోనా ఉన్న 2 సంవత్సరాల్లో కూడా అనేక సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజలకు ఏ కష్టం తెలవకుండా మరి ఆయన కంటికి రెప్పలాగా ప్రజలను చూసుకున్నారు. ఇక్కడ ఎమ్మెల్యే జగన్మోహన్ రావు కూడా కరోనా మరి ఇవన్నీ కూడా పెట్టించి కేంద్రాలు ప్రజలందరినీ కూడా కంటికి రెప్పలా చూసుకున్నారు. ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా. ఈ రోజున వీళ్ళ బలం చూసి ఎట్లయినా ఓడిపోతామనే వాళ్ళు అదనపు బలం కోసం పక్కదారులు చూసి మరి బీజేపీని ఏ రకంగా విమర్శించారో గతంలో తెలుసు. నల్ల చొక్కాలు వేసుకొని, నల్ల బెలూన్లు వేసుకొని మరి విజయవాడ పీడబ్ల్యూడీ గ్రౌండ్లో బాలకృష్ణ గారు మోడీ గారిని ఏ రకంగా తిట్టారో మనం నోటితో కూడా మాట్లాడలేని భాషలో తిట్టారు. చంద్రబాబు నాయుడు గారు భయంకరంగా విమర్శించారు. ఇవాళ ప్రత్యేక హోదా ఇవ్వలేదు, ప్రత్యేక హోదా మరి కావాలని చెప్పేసి మాట్లాడిన వ్యక్తులు ఇవాళ మరి ఏ ప్రత్యేక హోదా వచ్చిందని బీజేపీతో జతకడుతున్నారనేది చంద్రబాబు నాయుడు గారే సమాధానం చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారు కూడా పాచిపోయిన లడ్డూలు అన్నాడు. పాచిపోయిన లడ్డూలు ఇచ్చారు మోడీ గారు అన్నాడు. మరి వాళ్ళ ఆయన కూడా బీజేపీతో జతకడతాం. మరి వీళ్ళందరూ ఆ కూటమి యొక్క టైము 2014లో వాళ్ళ మేనిఫెస్టోని ఒకసారి వాళ్ళనే చదివి వాళ్ళు ఎన్ని వాగ్దానాలు అమలు చేశారో వాళ్ళే చెప్పాలి. ఇప్పుడు జగన్ గారు చెబుతున్నారు మేనిఫెస్టో నాకు బైబిల్, భగవద్గీత, ఖురాన్ అని. అటువంటి జగన్ గారు 99% నెరవేర్చాను, నా మేనిఫెస్టో, నా నవరత్నాలు అని చెబుతున్నారు. మరి నీ మేనిఫెస్టోని వెబ్సైట్ నుంచి ఎందుకు మాయం చేసావు? నీ మేనిఫెస్టోలో ఏ కార్యక్రమాలు చేపట్టావు? ఎందుకు నువ్వు దాన్ని చెప్పలేకపోతున్నావు ప్రజలకి? ఇవన్నీ కూడా ఎలక్షన్ ముందు పొత్తులు, ఎత్తులు, జిత్తులు ఇవన్నీ కూడా ఆయనకి వెన్నతో పెట్టిన విద్య. ఇవన్నీ కూడా జగన్ గారిని ఏం చేయలేవు. జగన్ గారు ప్రజలతోటి పొత్తులో ఉన్నాడు.
ఇక్కడ మొండితోక జగన్మోహన్ రావు కూడా ప్రజలతో పొత్తులో ఉన్నారు కాబట్టి వాళ్ళని ఆ పొత్తులు ఏం చేయలేవు. తెలుగుదేశం పార్టీ గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఎలా ఉన్నారు, జగన్మోహన్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎలా ఉన్నారు, వ్యక్తిత్వంలో ఏంటి, మాట తీరులో ఏంటి, జనాలకు అందుబాటులో ఉంటాం, ఏంటి తేడా వాళ్ళిద్దరికి? మీరు ఎంక్వైరీ చేసుకోండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని. నేను కూడా 30 సంవత్సరాలు తెలుగుదేశంలో పనిచేశాను, మరి నాకు కూడా అనుభవమే. మరి ఆమె అందుబాటులోకి వచ్చేప్పటికి ఉదయం ఏ టైం అవుద్ది, మరి ఏ టైం దాకా వేచి ఉండాలి, ప్రజల్లో మరి ప్రోగ్రామ్స్ ఇస్తే గ్రామాల్లో మరి ఏ టైంకి వస్తానని ఏ టైంకి వెళ్తారో కూడా అందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు. అనేక కార్యక్రమాలు 5-6 గంటలు లేటుగా వచ్చి నిమిషంలో ముగించుకుని వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఈ ఎమ్మెల్యే గారు అట్లా కాదు. ఎమ్మెల్యే గారు మాట అంటే మాట, 6కి వస్తారు, ఉదయం 5కి వస్తారు, రాత్రి 11కి వస్తారు. అక్కడ ఉన్నగా మొత్తం కూడా అందరు ప్రజలందరితో మాట్లాడి వాళ్ళందరూ వెళ్ళిపోయిన దాకా అక్కడ ఉండి వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత వెళ్తారు. అరుణ్ గారు కూడా అంతే. అరుణ్ గారు కానీ మొండితోక జగన్మోహన్ రావు కానీ మరి నందిగామలో ప్రతిరోజు ప్రజలకు అందుబాటులో ఉంటారు. ఎవరన్నా ఒకళ్ళు ఎక్కడికన్నా పోయినా కానీ ఇంకొక వ్యక్తి అందుబాటులో ఉంటారు. ఎట్లా ఉంది పరిస్థితి ఇక్కడ నందిగామలో? ఎవరికంటున్నారు ఎమ్మెల్యే ఎవరు అవుతానంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు అండి. మా నమ్మకం బాగా నమ్మకం బాగా. ఏంటి అంత నమ్మకం? చేసిన పనులు అలాంటివి అనమాట. ఇదివరకు పనులకు ఇప్పుడు చాలా తేడా ఉంది. ఏం పని చేశారు ఈ 5 సంవత్సరాలు మీ ఊర్లో మీ ఎమ్మెల్యే గారు జగన్మోహన్ గారు? ఏం పనులు చేశారు? రైతు వారికి కావాల్సిన రైతు వారి పనులు, అమ్మఒడి అనేది, మరి 18 సంవత్సరాలు అయిన ఆడవాళ్ళకి రావాల్సిన మా చేయూత పథకాలు అనేవి రావాల్సిన ఎన్ని అయితే రావాల్సిన అన్ని వచ్చిండు. అందుకోసం నమ్మకం. మీ ఊరికి ఏం చేశారు ఆయన? మా ఊరికి ఆయన అభివృద్ధి ఎన్ని వేస్తే పెట్టిండు అన్ని చేశారు. ఇది చేయలేదు. నవరత్నాలు 9 పెట్టి నవరత్నాలు 9 చేసిండు. ఇందులో మిస్ అయిందనేది ఏది లేదు, మాకు అన్నీ చేసుకుంటూ వచ్చింది. అందుబాటులో ఉన్నారు ఈ 5 సంవత్సరాలు తంగిరాల సౌమ్యానా లేకపోతే జగన్మోహన్ గారు? జగన్మోహన్ రెడ్డి గారు అండి. ఇవారు చేసిన పనులన్నీ అభివృద్ధి చేసుకుంటూ వస్తుండో, చేసుకుంటూ ఉంటాం. కాల్చిన వాళ్ళు వస్తున్నారు, వచ్చిన వాళ్ళందరూ చేసుకుంటూ వస్తుండో. మా ఊరు సర్పంచ్గా ఉన్న వాళ్ళు కూడా వచ్చి పని చేయాలంటే ఆ పని చేస్తున్నారు. వాళ్ళు కూడా మాకు పెనస నర్సరావు గారు కూడా అందుబాటులో ఉంటుండో, ఏ పని కావాలని ఆ పని చేస్తుండో మేము చేసుకుంటున్నాం అందరం. తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 పార్టీలు కలిపి తంగిరాల సౌమ్య ఉన్నారు. అయినా మాకు వైసీపీ మీదనే నమ్మకం. వైసీపీ అవును. ఎందుకని వైసీపీ అని? సింగల్గా వస్తుంది, ఓడిపోతారని భయం అని వాళ్ళు అంటున్నారు. లేదండి, సింగల్కి వచ్చినా మాకు నమ్మకం, అంత నమ్మకం అన్నమాట. ప్రజల్లో అనుకునే మాటలు, ఆడవాళ్ళు అనుకునే మాటలన్నీ మాకు ఈ 5 ఏళ్ళలో తిన్న అవకాశం ఎప్పుడూ లేదు మాకు అవకాశం అని అనుకుంటుంటే మేము వెంటనే ఉన్నాం. వాళ్ళు శాలలో ఉంటున్నాం, శాలలో కూడా చెప్పుకుంటారు కదా ఆడవాళ్ళు. ఈ అవకాశం ఎప్పుడు రాలేదు మాకు. మళ్ళీ వచ్చినా కానీ ఆయనకి వేసుకుంటాం, నోట్లు ఆయనకి వేయం అని చెబుతున్నారు. గతంలో 5 సంవత్సరాలు వాళ్ళు పరిపాలన చేశారు, తంగిరాల సౌమ్య ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ 5 సంవత్సరాలు ఈయన ఉన్నారు, ఎవరు బాగా చేశారు? ఏనే బాగా చేసిండు. వాళ్ళు మాకేం పని చేయాలి, చేయాల్సిన వాళ్ళు మేము పెట్టుకున్న కొన్ని పనులు కూడా రాకుండా పోయినాయి. ఏనే బాగా చేసిండు. ఎమ్మెల్యేగా జనాలకు అందుబాటులో ఉన్నాడు 5 సంవత్సరాలు జగన్మోహన్ గారు. అవును, అందుబాటులోనే ఉన్నాడు. ఎప్పుడు ఏ పని కావాలో డబ్బు చేసుకుంటూ వస్తూనే ఉన్నాడు. ఊళ్ళో నాయకులు కూడా ఏ పని కావాలో అడగమని చేసుకుంటూ వస్తూనే ఉన్నారు. అందుకోసం ఆయన మాత్రం నమ్మకం మాకు. అది మరి 5 సంవత్సరాలు మేమేం అందుబాటులో ఉండవని తంగిరాల సౌమ్య కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ వాళ్ళు చెప్తున్నారు. మరి వాళ్ళు మాకే చేసినట్టేం లేదు. 5 సంవత్సరాలు ఏం చేశారు వాళ్ళు? ఉండడంలో వరుసగా ఈ నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీ గెలుచుకుంటూ వచ్చింది. వైసీపీ పార్టీ పోయినసారి 2019 గెలిచింది. ఈసారి మళ్ళీ ఏమైనా వైసీపీకి ఉందా లేదా తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం? వైసీపీకే ఉందన్న. ఎందుకంటే ఇక్కడ కాలనీలు కూడా దరిదాపు ఇంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం ఒక కాలనీ కూడా లేదు. కాబట్టి ఇప్పుడు వైసీపీ వచ్చిన తర్వాత దరిదాపు 200-300 కాలనీలు పెరిగినాయి. స్థలాలు కూడా ఎక్స్ట్రా ఉన్నాయి, ఇంకా కట్టాల్సినవి కూడా చాలా పెట్టుకున్నాయి. ఇక్కడ ఎంతమందికి ఇచ్చారు కాలనీలు, ఇళ్ల స్థలాలు? దరిదాపు 200-300 మందికి అందించారు. గతంలో 5 సంవత్సరాలు ఉన్నప్పుడు ఏం చేయలేదా? ఇళ్ల స్థలాలు ఎవరైతే ఇల్లు కట్టుకోవడం ఏమి ఇలా కాలనీలు ఏమి ఇలా. ఎవరు 5 సంవత్సరాలు జనాలకు అందుబాటులో ఉన్నారు? తంగిరాల సౌమ్యనా మొండితోక వాళ్ళు? మొండితోక అయితే మట్టుకే అందుబాటులో బాగానే ఉండవు. ఏ ఫంక్షన్ పిలిచినా వస్తారు, అంత బాగా ఎవరైనా చచ్చిపోయినా వస్తారు, అంత బాగానే చేస్తారు. అధికారంలో 5 సంవత్సరాలు ఉన్నాడు కదా, మరి జనాల్లోనే ఉన్నాడు. అధికారంలో ఉన్నా కూడా జనాల్లోనే ఉన్నాడు. ఈ ముడితోక బ్రదర్స్ ఏం పనులు చేశారు ఇక్కడ మీ ఊరికి? ఏం చేశారు? ఎమ్మెల్యేగా ఉన్నారు, ఎమ్మెల్సీగా 2 ఉన్నారు. మాకు ఇది ఇచ్చింది కాలనీలు, ఇంకా ఈ అమ్మఒడి పథకం అనగా, స్కూల్లో కత్త బాగు చేయటం అనగా, ఇంకా పింఛన్లు పెరిగి పింఛన్లు దరిదాపు 400 పింఛన్లు 500 పింఛన్లు పెరిగినాయి 7. ఎమ్మెల్యే ఎమ్మెల్సీకి 2 ఉన్నారు కదా, వాళ్ళ పార్టీ వాళ్ళకి ఇచ్చుకున్నారా లేకపోతే అందరికీ ఇచ్చారా? అందరికీ ఇచ్చారు, ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చారు. ఏమంటున్నారు నందిగామలో మొండితోక గురించి ఏమంటున్నారు, లేకపోతే కూటమి గురించి ఏమంటున్నారు? అంటే తంగిరాల సౌమ్య గురించి ఏమంటున్నారు? కూటమి గురించి ఎమ్మెల్యేకి 5 సంవత్సరాల్లో ఇక్కడ మీ ఊర్లో కాలనీలో ఇల్లు ఇచ్చామని చెప్తున్నారు, ఇళ్ల స్థలాలు ఇచ్చాం, ఇల్లు ఇచ్చామని చెప్తున్నారు. నిజంగా జరిగిందా? ఎక్కడుంది? ఖచ్చితంగా జరిగింది. చంద్రలపాడు వెళ్ళే రూట్లో లెఫ్ట్ సైడ్ బీసీ ఇందిరమ్మ కాలనీలు, దాంట్లో వచ్చింది ఒక
మొత్తం కలిపిన ఒక 50 కాలనీలు వస్తాయి. ఇప్పుడు 276 పైనే కాలనీలు వచ్చినాయి. ఇప్పుడు ఈ మా ఏరియాలో తొర్లపాడులో సెంటర్ కానీ గూడెం కానీ మరి ఏ బజార్ వేసుకున్నా సరే కాలనీ అంత డెవలప్ ఏది కాలేదు, ఎక్కడా కాలేదు. కాలనీ ఈరోజు ఒక సిటీ టైప్లో ఉంది. మీరు వెళ్ళి చూసిన అంతే ఉండాలన్న. ఇల్లు కట్టుకున్నారు అక్కడ, ఇల్లు కట్టుకున్నారు, ఇళ్లలోకి వెళ్ళిపోయారు. కరెంటు వాటర్ ఫెసిలిటీ మొత్తం ఉంది. అక్కడ హాస్పిటల్ ఉంది, స్కూల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి అక్కడ, మొత్తం ఉన్నాయి. బాగా చేశారంటారా జగన్మోహన్ గారు? బాగా చేశారు కాబట్టి మేము ఇంతగా తిరుగుతున్నాం, లేకపోతే మేము తిరుగుతాం అన్న. సరే, ఇప్పుడు ఎన్నికల ముందే వచ్చారా లేకపోతే మొదటి నుంచి జనాలకు అందుబాటులో ఉన్నారా? ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఇద్దరు కూడా, అన్నదమ్ములు ఇద్దరు కూడా. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మేము ఆ పార్టీని నమ్ముకున్న వాళ్ళకి మాకు ఎప్పుడు అండగానే ఉన్నారు ఆయన, ఇప్పుడు కూడా అండగానే ఉన్నారు. మా మండలంలో మొత్తం మీద కలిపి తొర్లపాడు ఎక్కువ మెజారిటీ ఇక్కడ వచ్చింది. ఇక్కడ మాత్రం డెవలప్మెంట్కి కొదవలేదు, ఫుల్గా డెవలప్ అయిపోయింది ఊరు. ఒకప్పుడు జెడ్పీహెచ్ హై స్కూల్ దాకా ఉన్న ఊరు ఇంకా అక్కడి నుంచి ఇంకొక 1 కిలోమీటర్ పైనే పెరిగింది, ఇంకా పెరిగిపోయింది. మునితోక బ్రదర్స్ ఇద్దరు కూడా పదవులో ఉన్నారు, అధికారంలో ఉన్నారు, ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా. ఎట్లా ఉండేది వాళ్ళిద్దరికి ప్రవర్తన, ఎలా ఉండేది, మాడితీరు ఎలా ఉండేది? ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారు ఇద్దరు కూడా మాకు ఎప్పుడు అందుబాటులో ఉంటారన్న. ఒక ఎమ్మెల్యేని కలవటానికి ఇదివరకు అయితే ఒక నాయకుడిని పట్టుకొని మేము ఒక ప్రెసిడెంట్ని పట్టుకొని వెళ్ళాల్సి వచ్చేది. ఇప్పుడు మేము డైరెక్ట్గా వెళ్ళి ఎమ్మెల్యే గారి ఆఫీస్లోకి మేము వెళ్ళినా ఆయన మమ్మల్ని కలుస్తారు, ఖచ్చితంగా బయటకు వచ్చి పలకరిస్తారు కన్ఫామ్గా. ఎవరో తెలుసా? కూటమితో వస్తుంది, 3 పార్టీలతో కలుపుకున్న తంగిరాల సౌమ్య గారు అని తెలుసు. ప్రత్యర్థి ఎవరైనా సరే ఈసారి మాత్రం గెలుస్తారు, జగన్మోహన్ రావు గారే గెలుస్తారు. ఎందుకని అంత డెవలప్మెంట్ అన్న, డెవలప్మెంట్ అలా అయింది. ప్రతి ఒక్క ఊరు కూడా ఈరోజు చూస్తే డెవలప్మెంట్ కల్లారా మనకు కనపడిద్ది. మనం బైక్ వేసుకొని వెళ్ళిపోతుంటే కనపడుతుంటుంది కన్ఫామ్గా. ఖచ్చితంగా ఈసారి జగన్మోహన్ రావు గారు గెలుస్తారు. ఎమ్మెల్సీగా అరుణ్ గారు ఉంటారు. మాకు ఇంకా డెవలప్ అవ్వాలని మేము కోరుకుంటున్నాం. మా ఊరు నందిగాంలో వరుసగా తెలుగుదేశం పార్టీ గెలుచుకుంటూ వచ్చింది. ఒక అవకాశం అంటే వైసీపీకి ఇచ్చారు, జనాలు మోసపోయారు. ఈసారి మాదే అంటూ వాళ్ళు చెప్తున్నారు తంగిరాల సౌమ్య గారు. డెవలప్మెంట్ చేసిన వాళ్ళని ఎవరు మర్చిపోరు కదన్నా, ఇప్పుడు అన్నం పెట్టిన వాళ్ళని ఎవరు మర్చిపోరు. నందిగాం నియోజకవర్గంలో ఎవరు ఎమ్మెల్యే గెలుస్తారనుకుంటున్నావు? తంగిరాల సౌమ్యనా, మునితోక జగన్మోహన్ గారు? జగన్మోహన్ గారు వెళ్తారండి. ఒకసారి అవకాశం ఇచ్చారు, మళ్ళీ ఇస్తారు అవకాశం? ఇస్తారు. ఎందుకని? ఎందుకంటే పనులు వాళ్ళు చేసే పనులు అట్లా ఉన్నాయి. పనులు మంచిగా చేస్తారు. మునితోక బ్రదర్స్ ఇద్దరు జనాలకు అందుబాటులో ఉన్నారా? మంచిగా ఉంటారు. దేనికి మనం పోయినా మంచిగా చేసి పంపిస్తారు. అవతల పక్క ఎవరో తెలుసా నీకు? కూటమి నుంచి, తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరు? తంగిరాల సౌమ్య తెలుసా? తెలుసులే కానీ మనం పోంగట్టు వెళ్ళాం. వచ్చారు మీ దగ్గరకి, ఇక్కడ జనాలకు అందుబాటులో ఆమె ఉన్నారా? ఉంటారులే కానీ మనం దాని గురించి పట్టించుకోం. ఎందుకని? తెలుగుదేశం పార్టీ అంటే పట్టించుకో, మనకు అభిమానం దాని మీద లేదు. తెలుగుదేశం పార్టీ మీద లేదు అది. ఓకే, అంటే మీరు ఇప్పుడు జగన్మోహన్ మీద అభిమానం ఉందని చెప్తున్నారా? బాగా ఆయనకి పనులు చేశారని చెప్తున్నారా? లేదు, ఫస్ట్ నుంచి అభిమానం. అది అభిమానం. ఓకే, పనులు చేశారు. ఎవరు చేశారు ఎమ్మెల్యేగా? గతంలో తంగిరాల సౌమ్య గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఇప్పుడు జగన్మోహన్ గారు ఉన్నారు. ఎవరు పనులు చేశారు? మాకు వీళ్ళే చేస్తున్నారండి, మాకు దేనికైనా. అది అందుకనే మాకు అభిమానం అట్లా. అవతల పక్క మహిళ, ఆమె కూటమి నుంచి మహిళ తంగిరాల సౌమ్య గారు, మహిళ లేడీస్ ఓటింగ్ ఏమన్నా వాళ్ళ వైపు వెళ్ళే అవకాశం ఉందా? లేదండి, లేదు. లేడీస్కి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చేస్తాయి. తంగిరాల సౌమ్యనా లేకపోతే మొండితోక జగన్మోహన్ రావు? మొండితోక జగన్మోహన్ రావు గారు. మొండితోక జగన్మోహన్ రావు గారు. ఒకసారి అవకాశం ఇచ్చారుగా, మళ్ళీ ఇవ్వాలి అవకాశం ఆయనకి. మళ్ళీ ఇవ్వాలి. పేదలకి మంచి జరగాలన్నా, పేదల బతుకులు బాగుండాలన్నా మళ్ళీ మన ఎమ్మెల్యే గారు, మళ్ళీ మరోమారు మా ఎమ్మెల్యే గారు జగన్మోహన్ రావు. ఏం పని చేశారు ఈ 5 సంవత్సరాలు? ఈ 5 సంవత్సరాలు ఏం చేశారంటే 2014కి ముందు 2019 తర్వాత ఏంటనేది నందిగామ ప్రజలకు తెలుసు. నందిగామ ఎంత అభివృద్ధి చెందిందో, సీఎం రోడ్డు కానీ, గాంధీ సెంటర్ కానీ, నందిగామలో ఇంటింటి కుళాయి కానీ, చంద్రపాణి మండలంలో ఇంటింటి కుళాయి కానీ, ప్రతిదీ ఏదైతే చేయాలో పేదలకి ఏదైతే అందిందో మొత్తం అంతా బాగుంది. మీ పర్యటనలకి ఏం పనులు చేశారు మీ ఎమ్మెల్యే? మా పర్యటనలకి పేదలకు ఇళ్ల స్థలాలు, అన్ని పథకాలు, రైతు వారీగా ఏదైనా సరే దానికి ఇప్పుడు 3 తడవలు ప్రతిదానికి కూడా ఇచ్చారండి. ఏదైనా సరే ఇదివరకు 5 సంవత్సరాల్లో 2014లో పరిటాల ఎలా ఉందంటే రోజుకు ఒక గొడవ ఇక్కడ జరుగుతుంది. పేదలకి పెత్తందారులకి ఇద్దాం జగన్ అన్న చెప్పినట్టు. మునితోక బ్రదర్స్కి ఒకసారి అవకాశం ఇచ్చారు. ఒక ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఒక ఆయన ఎమ్మెల్సీగా ఉన్నాడు. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళు? జనాలతో ఎలా ఉన్నారు? జనాలతో ఏ సమస్య వచ్చినా సరే మనం వాళ్ళ సొంత మనుషుల్లాగా, వాళ్ళ ఇంటికి పోతే ఇవ్వకండి, వాళ్ళ ఇంటికి పోతే సొంత మనుషుల్లాగా
కూర్చోమంటాం, మర్యాద చేయడం, గౌరవించడం, ఎవరినైనా సరే చిన్న పిల్లాడి దగ్గర నుంచి పెద్ద మనిషి దాకా అందరినీ గౌరవిస్తారు. ఏ పనైనా సరే అరుణన్న క్షణాల్లో చేసేస్తారు. అరుణన్న తలుచుకుంటే అది ఎంత పెద్ద సమస్య అయినా కానీ క్షణాల్లో అయిపోవడం. మరి అంతకుముందు తంగిరాల సౌమ్య ఎమ్మెల్యేగా ఉన్నారు, మరి ఆమె ఎలా ఉండేది అధికారంలో ఉన్నప్పుడు? తంగిరాల సౌమ్య, తంగిరాల ప్రభాకర్ రావు 10 సంవత్సరాలు ఇక్కడ చేశారు. 10 సంవత్సరాలు ఇక్కడ చేశారు. మంచినీళ్ళు తేలేకపోయారు. మాకు కృష్ణా రివరు 5 కిలోమీటర్లు, 5 కిలోమీటర్ల దూరంలో కూడా 5 కిలోమీటర్ల దూరంలో కూడా మాకు మంచినీళ్ళు తేలేకపోయారు. 10 సంవత్సరాలు పరిటాల వాళ్ళ సొంత గ్రామం ఉండి మంచినీళ్ళు తేలేకపోయారు. ఇంకేం చేశారు వాళ్ళు? ఊళ్ళో అక్కడి వరకే వస్తుంది నీళ్ళు. ఒక అగ్రకులం దాకే వస్తాయి నీళ్ళు, అగ్రకులం దాకే వస్తాయి నీళ్ళు, మాకు రావు. అది అందరికీ తెలుసు. మేము అక్కడికి వెళ్తే నీళ్ళకి ఆగండి రా మేము పట్టుకునేదాకా, మీరేంది పట్టుకునేది అంటారు. అది జరిగిద్ది. ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? ఇప్పుడు కూడా రాట్లా ప్రస్తుతానికి. ఇప్పుడు ఏంటంటే ఎలక్షన్ కూడా రాట్లనా ఈ కొద్దిగా పనులు పెండింగ్లో పడ్డాయి. తర్వాత ఎలక్షన్ కూడా అయిపోగానే మాకు పరిటాల గ్రామానికి ఇచ్చిన మేనిఫెస్టో ఫస్ట్ ఇళ్ల స్థలాలు, తర్వాత మంచినీరు, తర్వాత డ్రైనేజీ వ్యవస్థ, మళ్ళీ ఇంటింటికి మంచినీళ్ళు కుళాయి. ఈ మొత్తం మేనిఫెస్టోలోనే కంపల్సరీ నెరవేరుస్తారు. ఇది మేనిఫెస్టో పెట్టారు ప్రత్యేకంగా జగన్మోహన్ రావు గారు. ఏమంటారు దాని గురించి? ఏమనుకుంటున్నారు జనాలు? ఆయన చెప్తే చేస్తాడా పనులు? చెప్తే చేసే వ్యక్తే. ఈ మేనిఫెస్టో ఊరూరికి పెట్టడం కూడా ఒక అదృష్టం. ఇలా ఎవ్వరూ పెట్టరు. ఇప్పుడు మీరు టీడీపీ మేనిఫెస్టోని చూసుకోండి, అన్నీ మోసాలే. 2014లో 600 హామీలు ఇచ్చాడు, ఒక్క హామీని కూడా నెరవేర్చారు. మన జగనన్న 2019లో 9 ఇచ్చాడు, 99% అమలు చేశాడు. ఊరికి ఒక మేనిఫెస్టో పెట్టారు జగన్మోహన్ రావు గారు. ఊరికి ఒక మేనిఫెస్టో. ఏ ఊరిలో ఏ సమస్య ఉందో, మా ఊరిలో 3 సమస్యలు: డ్రైనేజీ, వాటర్, ఇళ్ల స్థలాలు. ఈ 3 కూడా గెలిచిన 6 నెలల లోపు మొత్తం సమస్యలు క్లియర్ అయిపోద్ది. మళ్ళీ ముస్లిమ్స్కి షాదీఖానా చేస్తారని హామీలు ఇచ్చారు. చేస్తారు. గెలిచేది కూడా వాళ్ళే, చేసేది కూడా వాళ్ళే. మరి కూటమితో వస్తున్నారు కదా తంగిరాల సౌమ్య. కూటమితో వస్తున్నారు కదా. కూటమితో ఎందుకు వస్తున్నారు జనాలందరికీ తెలుసు. సింగిల్కి వస్తే గెలవలేరు. అందుకనే వాళ్ళు జనసేన, బీజేపీ, కాంగ్రెస్, సిపిఐ అందరూ కలిసి వస్తున్నారు. అయినా సరే జగన్ ఏం చేయలేరు. అక్కడ జగనే, ఇక్కడ జగనే. 5 సంవత్సరాలు ఎవరు జనాల్లో ఉండరు? తంగిరాల సౌమ్య ఉండరా, లేకపోతే మొండితో ఒక బ్రదర్స్ ఉండరా? మొండితో ఒక బ్రదర్స్. ఎవరన్నా ఏ ఇంట్లో అన్నా మనిషి చనిపోయారంటే ఒక్క ఫోన్ చేసేస్తారు, తెల్లారంగానే వచ్చేస్తారు సారు. ఎక్కడ సమస్య ఉంటే అక్కడ వచ్చేస్తారు. ఇప్పుడు ఈ ఎలక్షన్ మొదలయ్యాక ఈ 5 నెలల నుంచి ఈ తంగిరాల సౌమ్య కనపడుతుంది. అంతకుముందు కరోనాలో ఏమయ్యారు వీళ్ళు? కరోనాలో ఏమయ్యారు? 2 సంవత్సరాలు బైక్ వేసుకొని జగన్మోహన్ రావు గారు ఇంటింటికి గడప గడప తిరిగారు. ఇంటింటికి తిరిగారు. కరోనాలో మనుషులందరూ చచ్చిపోతున్నా సరే, మనుషులందరూ చచ్చిపోతున్నా భయపడకుండా ఇంటింటికి తిరిగారు. మొండితావు జగన్మోహన్ రావు, తంగిరాల సౌమ్య ఎవరు గెలవాలి ఎమ్మెల్యేగా అనుకుంటున్నారు మీరు? మొండితావు జగన్మోహన్ రావు గారు గెలవాలి. జగన్మోహన్ రావు గారు గెలవాలి. ఎందుకనంటే ఆయన ఇప్పుడు అభివృద్ధి ఈ 5 ఏళ్ళలో చూసిన అభివృద్ధి, ఆయన చేసిన అభివృద్ధి, ఆయన డాక్టర్ అన్నీ తెలుసు. నవనందిగం అభివృద్ధి చేశాడు. ఏదైనా సరే ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి తీసుకురాగలిగి ఏదైనా ఆయనకి తీసుకురాగలుగుతాడు, ఏదైనా చేయగలుగుతాడు. ముందు వరుసగా తెలుగుదేశం పార్టీ గెలిచి వచ్చింది, వాళ్ళు చేయలేదా పనులు? ఎవరు ఏమి చేయాల, ఎవరేం చేయాల. 8 సంవత్సరాల పనులు చేశారు మొండితోక వాళ్ళు. 5 సంవత్సరాల్లో బ్రహ్మాండంగా చేశారు మొండితోక జగన్మోహన్ రావు. మీ ఊరికి ఏం చేశారు పనులు మొండితోక బ్రదర్స్? ఇప్పుడు సచివాలయం కట్టారు, ఆర్బీకే కట్టారు, వెల్నెస్ కేంద్రం కట్టారు. మాకు సంక్షేమ పథకాలు ఎవరికి పార్టీలకు అతీతంగా వచ్చినాయి, ఇబ్బంది లేకుండా వచ్చినాయి. మాకు కొద్దిగా ఇళ్ల స్థలాలు పెండింగ్ ఉంది. కొద్దిగా ఇళ్ల స్థలాలు పెండింగ్ కూడా రేపు పొద్దున మాట్లాడారు, ముఖ్యమంత్రి గారితో మాట్లాడారు. ఎన్ని కోట్లైనా సరే ఊరికి దగ్గరలో కొని అప్పచెబుతాం అన్నారు. ఆ రోజు ఎవరు ముందుకు రాలేదు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి. ఎవరు ముందుకు రాబోయే తలక లోపల కొనాల్సి వచ్చింది. అయ్యో కొద్దిగా ఇబ్బంది అయ్యే తలక దాన్ని ఆపేసి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఊరు దగ్గరలో తీసుకొచ్చి ప్లాట్లు ఇస్తామన్నారు. ఎన్ని కోట్లైనా అంతైనా ఇస్తామన్నారు. ముందు తంగిరాల సౌమ్య ఎమ్మెల్యేగా ఉన్నారు, ఇప్పుడు జగన్మోహన్ రావు గారు 5 సంవత్సరాలు పనిచేశారు. వీళ్ళిద్దరిలో ఏంటి తేడా, ఎలా ఉంది అధికారం ఉంటే?
తంగిరాల సౌమ్య గారు ఏముంది, నలుగురు నలుగురు నాయకులు చెప్పిన మాటలు ఈయనది, 4 మండలాలు నలుగురు నాయకులు చెప్పిన మాటలు చేయడమే కానీ పని వాళ్ళ స్వశక్తి ఏమీ లేదు. అదే జగన్మోహన్ రావు గారు మరి డాక్టర్ గారు అన్ని స్వశక్తితోటి అన్ని ఏది తేవాలో ఏం చేయాలో 100 పడకల హాస్పిటల్ కానీ, కేంద్రీయ విశ్వవిద్యాలయం కానీ, మరి నవనందిగా నిర్మాణం, రోడ్ల విస్తరణ కానీ ఏమైనా సరే బ్రహ్మాండంగా చేశాడు. ఆమె ఏమీ చేయలేదు. నా 30 సంవత్సరాల నుంచి ఏమీ నందిగాంలో కానీ మరి ఆర్డీఓ కార్యాలయం కానీ ఏమీ నందిగాని ఆర్డీఓ కార్యాలయం వచ్చింది ఏమీ తీసుకురాలేదు ఇంతవరకు. ఇప్పుడు తంగిరాల సౌమ్య, జగన్మోహన్ రావు గారు ఇద్దరు ఓట్లు అడుగుతున్నారు జనాలు. ఈ 5 సంవత్సరాలు ఎవరు జనాలకు అందుబాటులో ఉన్నారు? జగన్మోహన్ రావు గారు అందుబాటులో ఉండారు. గడప గడప ప్రోగ్రాం తిరిగారు. సచివాలయం కన్వీనర్లు, గృహ సారథులను పెట్టి మళ్ళీ తిప్పారు ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు మళ్ళీ 2 విడతలు తిరిగాము. 5 సంవత్సరాల్లో ప్రతి గడప గడప తిరుగుతూనే ఉండారు. వదిలిపెట్టాల ప్రజల్ని. ఓట్లు వేయించుకున్నాను, నాకు పని అయిపోయింది, మళ్ళీ రేపొద్దున ఓట్లకి వచ్చి అడుగుదాంలే అప్పుడు అనుకోలే. మధ్యలో తిరుగుతూనే ఉంటారు. సమస్యలు తెలుసుకుంటున్నారు. మీకేమి రావాలి, మీకేమి రాలేదు, ఎంత వచ్చినాయి, ఏమి వచ్చినాయి అన్నీ తెలుసుకొని అన్నీ రాని వాళ్ళకి చేయమని ఆఫీసర్లతో మాట్లాడి చేపించడం అన్నీ చేశాడు. మరి 5 సంవత్సరాలు తంగిరాల సౌమ్య తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం చేశారు? ఏమీ చేయలేదు. ఏమీ చేయాల. ఏం చేస్తారు? ఏమీ చేయాల. అంత ముందులో ఏం చేశారు, ఇప్పుడు ఏం చేస్తారు? అంత ముందులో ఏం చేయలేదు, ఇప్పుడు ఏం చేస్తారు? ఏం చేయలేదు, ఇప్పుడు ఏం చేస్తారు? మరి ఇప్పుడు కూటమితో వస్తున్నారు తంగిరాల సౌమ్య, జగన్మోహన్ రావు గారు ఒక్కరే వస్తున్నారు వైసీపీ నుంచి. మరి ఎవరికి ఉంది బలం అంటే ఏమంటారు? కూటమి కాదు కదా, 100 మందితో వచ్చినా సరే జగన్మోహన్ రావు గారికి బలం ఉంది. ఇవాళ ప్రజలకు ఏం కావాలో ఆరోగ్యం, విద్య, వైద్యం అన్నీ అందించారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలకు తెలుసు. ఇంటి దగ్గరికి వాలంటరీ వ్యవస్థను పెట్టి ఇంటి దగ్గరికి అన్నీ పంపించాడు. ఎక్కడికి వెళ్ళలేదు. సచివాలయ వ్యవస్థను బట్టి పరిటాల గ్రామం దాటి ఎక్కడికి వెళ్ళలేదు. ఇదివరకు మండల ఆఫీస్ కాడికి వెళ్ళి మండలంలో ఇప్పుడు విత్తనాలు కావాలంటే నేను రైతుని, విత్తనాలు కావాలంటే మండలం ఆఫీస్కి వెళ్తే 16 గ్రామాల మండలం రైతులు అందరూ వచ్చేవాళ్ళు బారుల్లో ఉండి. కొంతమందికి వచ్చే మిగతా వాళ్ళు మొత్తం తిరిగిపోయాయి. పుస్తకాలు సీరియల్లో పెట్టి ఎండలో మండుటెండలో నిలబడి పెట్టాయి. ఇవాళ ఇంటికి వచ్చేసినవి డైరెక్ట్గా రైతు ఇంటికే ఇచ్చేస్తున్నారు. ఆర్బీకేలోకి వచ్చేస్తున్నాయి, ప్రతి గ్రామంలోకి వచ్చేస్తున్నాయి, ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, మనం బుక్ చేసుకుంటున్నాం. ఇత్తనం నుంచి కొనుగోలు దాకా శుభ్రంగా బ్రహ్మాండంగా ఇచ్చేస్తున్నాం.